అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు పల్నాడు ఎక్స్ప్రెస్. రచన శ్రీ వాణిశ్రీ గారు. ఈ పల్నాడు ఎక్స్ప్రెస్ నవల మొట్టమొదటిసారిగా శ్రీ కథాసుధా ఛానల్లో మాత్రమే ధారావాహికంగా వస్తుంది. శ్రీ వాణిశ్రీ గారు ఈ ధారావాహికాన్ని నాకు అందించారు. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువుతున్నది దేవి. నల్గొండ రైల్వే స్టేషన్లో పల్నాడు ఎక్స్ప్రెస్ ఆగింది. సూర్యకిరణ్ ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చుని వీక్లీ చదువుతున్న వాడల్లా లేచి హడావిడిగా అడుగులేసుకుంటూ ట్రైన్ ఎక్కాడు. ఆ కంపార్ట్మెంట్లో అతను రోజు కూర్చునే కిటికీ పక్క సీట్లో ఎవరో అపరిచిత యువతి కూర్చునుంది. అతను నిరాశపడ్డాడు, కానీ అంతలోనే సంతోషపడ్డాడు. ఆమె ఎదురు సీటు కిటికీ పక్కది ఖాళీగా ఉంది. అమ్మయ్య అనుకొని కూర్చున్నాడు. అతనికి కిటికీ పక్కన కూర్చుని జర్నీ చేయడం చాలా ఇష్టం. ట్రైన్ పోతూ ఉంటే కనువిందు చేసే పంట పొలాలు, అందులో నడుమొంచి శ్రద్ధగా పనిచేస్తుండే శ్రామికులను ఆరాధనగా చూస్తాడు. వాళ్ళు ఎండ, వాన, చలికి లెక్క చేయకుండా పొలాల్లో పని చేస్తుంటేనే కదా ప్రజలు కడుపు నిండా ఆహారం తినేది అనుకుంటాడు. అంత త్యాగం చేసే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త పేపర్లో చదివినప్పుడల్లా మనసు డిస్టర్బ్ అయిపోతుంది. దేశంలో లక్షల కొద్దీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యూస్ పేపర్లో లెక్కలు చూసి కదిలిపోతాడు. వాళ్ళ కష్టాలు ఎప్పటికి తీరతాయో, ఆత్మహత్యలు లేని రోజులు ఎప్పటికొస్తాయో అనుకుంటాడు. సూర్యకిరణ్కి పొలాలు, తోటలు అంటే ఎంతో ఇష్టం. స్కూల్కి ఎండాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అమ్మమ్మ, తాతయ్యల ఊరు వెళ్ళి ఉండేవాడు. అక్కడ మేనమామల పిల్లలతో తోటల్లో ఆడుకునేవాడు, చెట్లెక్కేవాడు, మోట బావుల్లో ఈత కొట్టేవాడు, తాటి ముంజలు తినేవాడు. పచ్చి మామిడికాయ ముక్కలు చేసి ఉప్పు కారం తింటుంటే ఆ మజాయే వేరు. అసలు తను చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడపాలని కలలు కనేవాడు. సెలవులు పూర్తి కాగానే మళ్ళీ మామూలే. బస్సు ఎక్కి నల్గొండ వెళ్ళడం, స్కూల్కి హాజరు. ఇప్పుడు ఉద్యోగంలో చేరిన హైదరాబాద్లో ఉండడం ఇష్టం లేక రోజు నల్గొండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. పెళ్ళయ్యే వరకు ఈ ఎంజాయ్మెంట్, తర్వాత అక్కడే ఉండక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ, అతను ఉలిక్కిపడ్డాడు. ఎదురు సీట్లో కూర్చున్న యువతి పలకరించింది. అతను తలెత్తి చూశాడు. ప్లీజ్ వీక్లీ ఒకసారి ఇస్తారా అడిగింది ఆమె. ష్యూర్ అంటూ ఆమెకు వీక్లీ అందించాడు. ఆమె వీక్లీలో మునిగిపోయింది. సూర్యకిరణ్ ఆమెను నఖశిఖ పర్యంతము ఆసక్తిగా పరికించాడు. కళకళలాడుతున్న చందమామ లాంటి ముఖం, వెరబోసుకున్న జుట్టు గాలికి పాము పిల్లల్లాగా భుజాల మీద కదులుతున్నాయి. నుదుట ఎర్రటి బొట్టు ముఖానికి అందాన్నిచ్చింది. నీలం రంగు పువ్వులున్న చుడిదార్లో హుందాగా ఉంది. దీక్షగా వీక్లీ చదువుతున్న ఆమె ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె ఎవరో తనలాగే హైదరాబాద్లో జాబ్ చేస్తుందేమో. అదే నిజమైతే తను రోజు ఆమెతో పాటు జర్నీ చేయొచ్చు. పరిచయం పెరిగి పెద్దదై ఇద్దరి మధ్య స్నేహం మొలకెత్తవచ్చు. స్నేహమే ముదిరి ప్రేమగా మారవచ్చు. సూర్యకిరణ్ ఊహాలోకంలో వ్యవహరిస్తున్నాడు. సార్, చేయూత కథ చదివారా? ఆమె తలెత్తి అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. అతను వాస్తవంలోకి వచ్చాడు. ట్రైన్ ఆగి ఉంది. అది చిట్యాల రైల్వే స్టేషన్. చేయూత అన్నాడు. అవును, చేయూతే. ఇంకా చదవలేదండి. వీక్లీ కొనగానే ముందు కార్టూన్స్, జోక్స్, సినిమా బిట్స్ చూస్తాను. తర్వాత కథలు, సీరియల్స్. మై గాడ్, వీక్లీ A to Z చదివేస్తారన్నమాట. ఆమె చిరునవ్వు నవ్వింది. అప్పుడు ఆమె పెదవులు గులాబీ మొగ్గలను గుర్తు తెచ్చాయి. పలువరుస గోల్కొండ ముత్యాల దండలాగా మెరిసిపోతోంది. అవునండి, హైదరాబాద్ వెళ్ళే వరకు టైంపాస్ అవ్వాలిగా అన్నాడు తను నవ్వుతూ. నల్గొండ నుంచి సిటీకి వెళ్ళేలోగా వీక్లీ అంతా ఫినిష్ చేసేస్తారన్నమాట. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. బ్యాలెన్స్ ఉంటే ఆఫీస్ అయ్యాక లేజర్ టైంలో చదివేస్తాను. తర్వాత HR డిపార్ట్మెంట్లో పద్మకి ఇచ్చేస్తాను.
తను పుస్తకాలు బాగా చదువుతుంది. ఎప్పుడైనా వీక్లీ ఇవ్వడం మిస్ అవుతుంది. స్టార్లు అయిపోతాయి, అప్పుడు కుదరదు. పద్మం మాత్రం అడుగుతూ ఉంటుంది, సార్ ఈ వీక్లీ తేలేదా? బాగుందండి. ఓకే. అందులో చేయూత కథ బాగుంటుందన్నమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ కథ ఏంటో చెప్పండి. షూర్. సమాజంలో చాలామంది నీతులు చెప్తుంటారు కదండి. పెద్ద మనుషులు మాటల వరకే పరిమితం అవుతారు, చేతలు సున్నా. తమ సభ గురించి న్యూస్ పేపర్లో రాశారా? ఫోటో పడిందా లేదా అదే యావ, చేతలు సున్నా. అదొక గొప్పని ఫీల్ అవుతారు. సొసైటీలో బర్నింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందులో ట్రాన్స్జెండర్ది కూడా ఒక సమస్యే. అవునండి, చప్పట్లు కొట్టి అడుక్కుంటూ ఉంటారు. ట్రైన్లో చూస్తూనే ఉంటాం. సిటీలో కూడా దుకాణాల వెంట తిరుగుతూ అడుక్కుంటూ ఉంటారు. కొందరు గుంపులుగా వెళ్ళి ర్యాష్గా బిహేవ్ చేస్తారని విన్నా. వయసులో బాగానే ఉంటుంది. ముసలి వాళ్ళని చూస్తే జాలేస్తుంది. వాళ్ళ సమస్య సీరియస్గా తీసుకొని సాల్వ్ చేయాలని ఏ గవర్నమెంట్ అనుకోవడం లేదండి. ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యంగానే సమస్య కాదు. కానీ ఎందుకో పట్టించుకోరు. బ్యాడ్ లక్. నాకు వాళ్ళని గురించి సరిగ్గా తెలియదండి. పుట్టక నుంచి అలాగే ఉంటారా? అడిగాడు సూర్యకిరణ్. కాదండి, నేను అలాగే పుట్టక నుంచి బిహేవ్ చేస్తారనుకున్నాను. ఆ మధ్య నా ఫ్రెండ్ మలయాళీ అయిన ఒక ట్రాన్స్జెండర్ రాసిన ఆత్మకథ తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చిందండి. అది చదివిన తర్వాత ట్రాన్స్జెండర్స్ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. వాళ్ళు మామూలుగా ఆడ మగ పిల్లల్లాగే పుడతారు. కానీ టీనేజ్కి వచ్చాక మగపిల్లవాడి మనసు ఆడపిల్లలాగా స్పందించి ఉంటుంది. తాను ఆడపిల్లనని, భౌతికంగా మగవాడిగా పుట్టానని అర్థం చేసుకుంటాడు. ఆ మగపిల్లవాడు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లంగాలు కట్టుకుంటాడు, జాకెట్లు తొడుక్కుంటాడు. మగపిల్లలపై ఆకర్షణ పెంచుకుంటూ ఉంటాడు. క్రమంగా నడక, గొంతు మారుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, సమాజం ఈసడిస్తూ ఉంటుంది. అది భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి హిజ్రాల గ్రూపులో చేరి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిలాగా మార్పు చెందుతారు. అలాగే అమ్మాయిగా పుట్టిన వారు అబ్బాయిలాగా మారుతుంటారు. అదంతా మానసిక ఘర్షణ అనుకోండి. చెప్పింది ఆమె. బాగా చెప్పారండి. ఈ మధ్య కొందరు ఉద్యోగాల్లో చేరారని, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని న్యూస్ పేపర్లో చదివాను అన్నాడు సూర్యకిరణ్. సంస్కరించే వాళ్ళు ఉంటే వాళ్ళు మారతారండి అంది ఆమె. ఓకేనండి. చేయూత కథ ఏంటి? అదంతా నిజంగా జరిగిందే అనిపించేంత సహజంగా ఉందండి. మనలాగే అరుణ రోజు వరంగల్ నుంచి పుష్ఫుల్ ట్రైన్లో సిటీకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. యమున అనే ట్రాన్స్జెండర్ రోజు బెగ్గింగ్ చేయడం చూస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉంటుందా యమున? ఒకరోజు అరుణ ఆమెను అడుగుతుంది, ఇలా అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా? అప్పుడు యమున తన గురించి చెప్తుంది. మేడం, నేను 10th పాస్ అయ్యాను. పని ఎవరిస్తారు? మీరు ఇస్తారా? అంత మాటలు చెప్తారు, సలహాలు ఇస్తారు, అంతే. మా బ్రతుకు ఇంతే అంటుంది. అరుణ యమున మాటల్ని సీరియస్గా తీసుకుంటుంది. యమునను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. వరంగల్లో తనకు తెలిసిన వ్యాపార సంస్థల వాళ్ళని అడుగుతుంది యమునకి పని ఇవ్వమని. ఎవ్వరూ ఇవ్వరు. పైగా ఎగతాళి చేస్తారు. పనిలో పెట్టుకుంటే మా వ్యాపారం సాగదు అంటారు. అరుణ విసిగిపోతుంది. యమున కూడా నిరాశపడుతుంది. తిరిగి తమ సమాజంలోకి వెళ్ళిపోయి బ్రతుకుతాను అంటుంది. కానీ అరుణ రాజీ పడదు. యమునకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తుంది. ఒక బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇస్తుంది. యమున బాగా సెటిల్ అయిపోతుంది. యమునను ప్రతాప్ అనే యువకుడు ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తాడు. అయితే యమున ఓ పట్టాను ఒప్పుకోదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదని, కడుపులో గర్భసంచి లేదని అంటుంది. లోకంలో ఎందరో అనాథ పిల్లలున్నారు. మనం వాళ్లలో 2 పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకుందాం అంటాడు. యమున అతని ఆదర్శాలకు ఆకర్షితురాలై పెళ్లి కొప్పుకుంటుంది. అలా యమున జీవితం మేలి మలుపు తిరుగుతుంది. చేయూత ఇస్తే ట్రాన్స్జెండర్స్లో మార్పు తీసుకురావచ్చనే కథ సారాంశం చెప్పింది ఆమె. ఫెంటాస్టిక్. అద్భుతంగా ఉందండి కథ. ఏదైనా కథ చదివితే పాఠకులు కాస్త ఆగి ఆలోచించాలంటారు. చేయూత కథ చదివిన ప్రతి వారిని ఆలోచింపజేస్తుంది. కథలు చదివి మారతారా అని కొందరు సందేహంగా మాట్లాడతారు. కథ చదివిన పాఠకుడు మారకపోవచ్చు, కానీ
తమ దృక్పథంలో మార్పు తెచ్చుకుంటారు. ఏమంటారు? కరెక్ట్. చేయూత కథ చదివిన సహృదయులు ఎవరైనా తాము ఇలా ఎవరికైనా చేయూత ఇవ్వచ్చు కదా అని ఆలోచించవచ్చు అన్నది ఆమె. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేస్తుండగా సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ మిస్టర్ అని ఆగింది ఆమె మందహాసం చేస్తూ. అతని చేతికి వీక్లీ అందించింది. సూర్యకిరణ్, ఐఎమ్ నిహారిక. నేను నల్గొండలో ట్రైన్ ఎక్కినప్పుడే మీరు సీట్లో కూర్చుని ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మిర్యాలగూడ. సిటీలో జాబ్ చేస్తున్నారా? నో, బిజినెస్. ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేస్తున్నాను. బంజారా హిల్స్లో షోరూమ్ నడుపుతున్నారు. మీరు రోజు అప్ అండ్ డౌన్ చేయడం ఎందుకు? లేట్ అవ్వడం లేదు? షోరూమ్ తెరిచి క్లీన్ చేయించి రెడీ చేయడానికి స్టాఫ్ ఉన్నారు. అయినా మా బిజినెస్ ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది. నిహారిక గారు, మీ పరిచయం నాకెంతో హ్యాపీగా ఉంది. బంజారా హిల్స్లో మీ షోరూమ్ ఎక్కడ? ఏం మీ శ్రీమతిని తీసుకొస్తారా? నవ్వుతూ ప్రశ్నించింది నిహారిక. నా శ్రీమతిని తీసుకురావడానికి ఇంకా టైం ఉందిలేండి. అదేం? ఆశ్చర్యం ప్రకటించింది నిహారిక. నాకింకా పెళ్లి కాలేదు అని నవ్వాడు సూర్యకిరణ్. ఏం చేస్తున్నారు సిటీలో? బిజినెస్సా? కాదండి, జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడు సూర్యకిరణ్. సాఫ్ట్వేరా? అయితే ఇంకే అమెరికా వెళ్ళిపోతారన్నమాట అన్నది ఆమె నవ్వుతూ. నో, నెవ్వరండి. వేలం వెర్రిగా వెళ్తున్నారంతా. ఎందుకు వెళ్ళాలి? బెటర్ లివింగ్ కోసం. బెటర్ లివింగ్ ఇక్కడ లేదా? మావాడు అమెరికాలో ఉంటున్నాడు. అన్నీ గొప్పలు చెప్పుకోవడానికి బలవంతంగా పంపించే పేరెంట్స్ నాకు తెలుసు. తర్వాత వాళ్ళ పని సూప్లో పడ్డట్టు అయింది. వాళ్ళక్కడ, ఈ ముసలోళ్ళు ఇక్కడ. వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి పోయి ఉండలేరు. హెల్త్ బాగున్నంత వరకు పర్వాలేదు. దిగజారాక ఏ ఓల్డేజ్ హోమ్కో పోతారు. తల్లి తండ్రి పోయిన తర్వాత కూడా రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, బెటర్ లివింగ్ అనేది మనసులో ఉంటుంది చెప్పాడు సూర్యకిరణ్. బాగా చెప్పారు మెచ్చుకుంది నిహారిక. ఇద్దరు ఎగ్జిట్ దగ్గరకు వచ్చారు. మీ షోరూమ్ అడ్రస్ చెప్పలేదు అన్నాడు సూర్యకిరణ్. మా షోరూమ్తో మీకేం పని? మీకు పెళ్ళయ్యాక చెప్తానులేండి, ట్రైన్లో కలుస్తూ ఉంటాం కదా అని నవ్వుతూ వెళ్ళిపోయింది నిహారిక టాక్సీ స్టాండ్ వైపు. సూర్యకిరణ్కి నిరాశ కలిగింది. చకచక అడుగులు వేసుకుంటూ హుందాగా వెళ్తున్నామని చూస్తూ ఉండిపోయాడు. వెనక వైపు నుంచి కూడా ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఎత్తుకి తగిన శరీర సౌష్ఠవంతో డయాస్ మీద క్యాట్ వాక్ చేస్తున్న మోడల్లాగా ఉన్న నిహారిక నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె కనిపిస్తున్నంతసేపు పోర్టిగోలో నిలబడి ఉండిపోయాడు. తను ఆమె సెల్ నెంబర్ అడిగి తీసుకోవాల్సింది అని అనుకున్నాడు. కానీ షోరూమ్ అడ్రస్సే చెప్పలేదు. ఇంకా సెల్ నెంబర్ ఇస్తుందా? కొన్ని గంటల కిందట పరిచయమైన వాడికి నిహారిక తెలివైనదే అని నవ్వుకున్నాడు. 3 రోజుల తర్వాత కనిపించింది నిహారిక. ఆమె కోసం రోజు ట్రైన్లో వెతుకుతూనే ఉన్నాడు. హాయ్ నిహారిక అన్నాడు ట్రైన్లో ఆమె ఎదురు సీట్లో కూర్చుని సూర్యకిరణ్. హాయ్ కిరణ్, 3 రోజులైంది మీరు కనిపించి అన్నాడు. సాటర్డే ఈవినింగ్ మా కజిన్ ఇంట్లో ఉండిపోయాను. నెక్స్ట్ ఎటు సండే. మండే షోరూమ్కి వెళ్ళి నైట్కి వచ్చేసాను. మంగళవారమే మళ్ళీ వెళ్ళేది చెప్పింది నిహారిక. మీ కజిన్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. వాళ్ళ కాలనీలో మహిళా మండలి ఉంది. వాళ్ళ కార్యక్రమంలో టైంపాస్ చేస్తూ ఉంటుంది. నాకంటే చాలా పెద్దది. వాళ్ళ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్, వెల్ సెటిల్డ్ లేండి. హ్యాపీ ఫ్యామిలీ అయితే. ఏం హ్యాపీ లేండి. ఈ మధ్య వాళ్ళ ఇంట్లో ఓ విషయం జరిగింది. చాలా డిస్టర్బ్ అయింది మా కజిన్. ఏం జరిగింది? టెక్నాలజీ మనిషి మంచికి ఉపయోగపడాలి కదండి. ఏమిటో టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి మళ్ళీ వెనక్కి పోతున్నాడు, జంతువుగా మారిపోతున్నాడు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అంతా గందరగోళం అయిపోయింది. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో మనుషుల మధ్య కమ్యూనికేషన్కి ఉపయోగపడుతూ ఉండేది. ప్రతి వారికి ఒక నెంబర్ వచ్చింది అని సంబరపడ్డాం. సెల్ కాస్త స్మార్ట్ ఫోన్గా మారి అందులోకి నెట్టి కెమెరాలు వచ్చాక అంతా మారిపోయింది. సారీ, ఏదేదో చెప్పేస్తున్నాను కదూ అన్నదే నిహారిక. ఏదేదో కాదులండి, అంతా వాస్తవమే. మీ కజిన్ ఇంట్లో ఏదో కేలామిటీ అన్నారు. మా కజిన్ పేరు హేమలత.
చెప్పాను కదా, వాళ్ళ కాలనీలో లేడీస్ ఆర్గనైజేషన్లో టైంపాస్ చేస్తూ ఉంటుందని. వాళ్ళ గ్రూప్ అప్పుడప్పుడు ఔటింగ్కి వెళ్తూ ఉంటారు. సెక్రటరీ ఒక ప్రపోజల్ పెట్టిందట. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండి గేట్లు ఎత్తారు. ఓవర్ఫ్లో అవుతోంది. డ్యామ్ మీద నుంచి నీళ్లు కిందకు దూకుతుంటే అద్భుతంగా ఉంటుంది. వెళ్దాం, అక్కడ నైట్ హాల్ట్ చేద్దాం. అంతా అయితే షర్ట్స్ ప్యాంట్స్ వేసుకొని మగాళ్ళలాగా దర్జాగా తిరుగుదాం అన్నది. మిడిల్ ఏజ్ వాళ్ళు తమకు ప్యాంట్లు అవి బాగుండవు అని అన్నారట. సరే, చీరల మీదనే షర్ట్లు వేసుకోండి అన్నది సెక్రటరీ. ఆ సందర్భంలో వెళ్ళడానికి మా కజిన్ మా బావగారి షర్ట్లు తీస్తే అన్నీ వైట్ షర్ట్లు ఖాదీవి ఉన్నాయి. అవి బాగా లూజు అని నిఖిల్ బీర్వా తీసింది. నిఖిల్ అంటే మా కజిన్ కొడుకు. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. షర్ట్లు తీస్తుంటే మధ్యలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఫోన్ బీర్వాలో ఎందుకు పెట్టాడు అనుకుంటూ తీసి చూస్తే అది వేరే మోడల్. వాడు రోజు వాడేది కాదు. అంటే వాడు 2 స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాడు అన్నమాట. అంత అవసరం ఏంటి అని ఆలోచిస్తూ చూస్తుంటే నిఖిల్ ఒక అమ్మాయితో రొమాన్స్ మూడ్లో ఉన్న అసభ్య దృశ్యాలు కనిపించాయి. మా కజిన్ బెత్తరపోయింది. మా బావగారికి చూపిస్తే ఆయన కూడా స్టన్ అయ్యాడు. స్మార్ట్ ఫోన్లో అటువంటి సీన్స్ షూట్ చేసి దాచాడు అంటే వాడిలో ఏదో దుర్బుద్ధి ఉంది. తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటున్నాడేమో. అటువంటి కేసులు చాలా బయటపడుతున్నాయి. కొందరు అనుమానం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా. నిఖిల్ కూడా అటువంటి కేసులో ఇరుక్కున్నాడేమో, లైఫ్ పాడు చేసుకుంటాడేమోనని భయపడిపోయారు. నిఖిల్ని నిలదీసేసరికి వాడు తనూజ లవ్లో ఉన్నామని చెప్పాడు. ఇద్దరూ ప్రేమించుకుంటే పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి, కానీ ఇదేం పనిరా అంటే నీళ్లు నమిలాడు. మా బావగారు ఆ అమ్మాయి పేరెంట్స్ని కలిసి అంతా సాల్వ్ చేశాట. పాపం వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. అమ్మాయి తండ్రి చిన్న జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నాడు. పెళ్లి చేయడానికి కూడా స్తోమత లేదు. మా బావ చాలా డెలికేట్. చిన్నతనంలో కష్టాలు అనుభవించాడు. స్వయం కృషి చేసి పైకొచ్చాడు. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నిఖిల్తో కాలేజీ మాన్పించి తన బిజినెస్లోకి ప్రవేశపెట్టాడు. పెళ్లి ఖర్చులు తనే భరించి కొడుకు పెళ్లి చేశాడు. వాళ్ళ కుటుంబంలో చాలా గందరగోళం అయిందిలేండి. పిల్లలు కాలేజీకి వెళ్ళి వస్తున్నారు అనుకుంటాం, కానీ అక్కడ ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అందరి జీవితాల్లో వేగం పెరిగింది. ఎవరికీ తీరిక లేదు. ఇదంతా టెక్నాలజీలో వచ్చిన కష్టం ఏమంటారు అన్నది నిహారిక. అవునండి, కత్తితో కూరగాయలు తరగవచ్చు, గొంతులు కూడా కోయవచ్చు. ప్రతి దాంట్లోనూ మంచి చెడులు ఉంటాయి. ఉపయోగించుకోవడంలో ఉంది. కొందరు దుర్వినియోగం చేసి కష్టాల్లో పడుతూ ఉన్నారు. కర్మ అన్నాడు సూర్యకిరణ్. ట్రైన్ రామన్నపేట దాటుతున్నప్పుడు సుడిగాలి చెలరేగి ట్రైన్ని కమ్ముకుంది కొంతసేపు. ఆ కాసేపట్లో సూర్యకిరణ్ కంట్లో ఏదో నలక పడింది. కళ్ళు మూసుకొని ఏదో పడిందండి కంట్లో అన్నాడు. కన్ను చేత్తో నలపకండి, తెరవండి అంటూ నిహారిక అతని తల చేతుల్లోకి తీసుకుంది. కళ్ళలోకి ఊదుతూ ఉంటే కన్నీళ్ళొచ్చాయి. నలక కన్నీటిలోంచి జారిపోయింది. సూర్యకిరణ్కి రిలీఫ్ కలిగింది. ఇక ఆ రోజంతా నిహారిక అతని కళ్ళల్లోనే మెదులుతూ ఉంది. ఆమె వెచ్చటి ఊపిరి ముఖానికి తగులుతూ ఉంటే ఏదో వింత మాయ కలిగింది. ఆమె చేతులు తన బొగ్గల మీద ఇంకా ఉన్నట్టు అనుభూతి కలుగుతూ మనసు గాలిలోకి తేలిపోతూ ఉంది. నిహారిక అంటే ఇష్టం కలిగింది. ఆమె మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. సంఘటన చిన్నదే, సహజంగా ఆకర్షణ ఏర్పడుతోంది. కానీ ప్రేమ చిన్న సంఘటన ద్వారా కలుగుతుంది. నిహారిక తనను చేతులతో బొగ్గలను టచ్ చేయడంతో, తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడంతో అనిర్వచనీయమైన ఆనందం కలిగి ప్రేమకు అంకురార్పణ జరిగింది. కంపెనీలో తన లేడీ కొలీగ్స్ సన్నిహితంగా రావడానికి ప్రయత్నించినా తను దూరంగానే ఉండిపోయాడు. ఎవరి పట్ల ఆకర్షితుడు కాలేదు. కొందరి లవ్ మ్యారేజెస్ కొన్ని నెలల్లోనే భగ్నమైపోవడం, డైవర్స్ తీసుకోవడం చూశాడు. సూపర్ ఈగో అసలు సమస్య, మెయిల్ ఈగో మరొక ప్రాబ్లం. అందుకే నిర్ణయించుకున్నాడు సేమ్ ప్రొఫెషన్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని. ఇంట్లో వాళ్ళకు కూడా అదే విషయం స్పష్టంగా చెప్పాడు.
అప్పుడప్పుడు అక్కడో సంబంధం ఉంది, ఎక్కడో మ్యాచ్ ఉందని చెప్తూ ఉంటారు పేరెంట్స్. తనకు కొంతకాలం బ్యాచులర్ లైఫ్ అనుభవించాలని ఉంది అన్నాడు. ఇంతకాలం చదువు, హాస్టల్ జీవితం సరిపోయింది. బేఫికర్గా బ్యాచులర్ లైఫ్ అనుభవించాలి అని అనుకున్నాడు. 25 ఏళ్ళు దాటాయి. అసలే అబ్బాయిలు దొరకడం లేదు. మీ నాన్నకు లాగా బట్టతల వచ్చిందంటే పెళ్ళే కాదు అని తల్లి బెదిరిస్తూ ఉంటుంది. పెళ్ళి కాకపోతే కొంప మునగదు. హాయిగా బ్రహ్మచారి జీవితం గడుపుతాను. ఎందరూ అలా సుఖంగా ఉండడం లేదు. పెళ్ళైతే ఏముంటుంది, అంతా టెన్షనే కదా అమ్మ అని నవ్వుతాడు. ఇదంతా పాత కథ. ఇప్పుడు తను నీహారికతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకునే సమయం వచ్చింది. సమయం చూసి ఆమెకు ప్రపోజ్ చేయాలి. ఆలస్యం అమృతం విషం. ఆ రోజు ఆదివారం. సూర్యకిరణ్ ప్రకాశం బజార్లో టైలర్ వెంకటేశ్వర్లు షాప్లో కూర్చున్నాడు. అతను ఇంటర్ తప్పిన తర్వాత తండ్రి ప్రొఫెషన్లోకి చేరిపోయాడు. టైలర్గా స్థిరపడ్డాడు. ఆదివారం కొద్దిసేపు అతని షాప్లో టైంపాస్ చేస్తూ ఉంటాడు సూర్యకిరణ్. ఇద్దరు జిగిరి దోస్తులు. అక్కడికి పాత మిత్రులు కూడా వస్తూ ఉంటారు. లింగారా వస్తూనే, యారా నేను చెప్పిన సంగతి ఏం ఆలోచించావు అన్నాడు. ఏ సంగతిరా అన్నాడు సూర్యకిరణ్ బుర్ర గోక్కుంటూ. శివాజీ నగర్లో మా చిచ్చా ఇంటికి వెళ్ళినాం. చిచ్చా కూతురు సుస్మితను చూసిన ఆవు కదరా. నువ్వు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నావని మోజు పడుతున్నారు బై. ఓ సుస్మిత సంగత అని నవ్వాడు సూర్యకిరణ్. పెళ్లి సంబంధాలు చూస్తున్నావేరా లింగా? మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేయి అన్నాడు వెంకటేశ్వర్లు. అదే పని చేస్తా. ఏందిరా ఏం ఆలోచించినావు? సుస్మిత సంగతి చిచ్చా యాద్ చేస్తున్నాడు బాయ్. సౌండ్ పార్టీ కోటిస్తాడు. క్యాష్ ఇస్తాడురా అడిగాడు వెంకటేశ్వర్లు. క్యాష్ ఎందుకు బే? బ్యాంకులో ఇయ్యడానికి బ్లాక్ మనీ. ఎవడికన్నా మిత్తికిస్తే కథం. సాగర్ రోడ్లో 2 ఎకరాలు, అంతా గోల్డ్. ఫ్లాట్ వేసి అమ్ముకుంటే కోట్లే ఊరించాడు లింగారావు. సారీరా, సుస్మిత మీద ఇంట్రెస్ట్ లేదు చెప్పాడు సూర్యకిరణ్. ఏ లవ్లో పడినారా? సూర్యకిరణ్ మాటలకు లింగారావు, వెంకటేశ్వర్లు నోళ్లు తెరిచారు. ఇదివరకంతా లవ్ ట్రాష్, ప్రేమ పెళ్ళి పెటాకులే అని కామెంట్ చేసేవాడు. ఇప్పుడు లవ్లో పడ్డాడంటే విచిత్రమే. ఎవత్తిరా నిన్ను లవ్లో పడేసింది? నీహారిక. ఏదిరా ఫోటో చూపించరా? సూర్యకిరణ్ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడు వెంకటేశ్వర్లు. లేదురా ఫోటో తీయలే అని నవ్వాడు సూర్యకిరణ్. ఫోటో తీయలేదా? వేస్ట్ ఫెలోవిరా. 1 సైడ్ లవ్రా? నీహారికకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలే సిగ్గుపడుతూ చెప్పాడు సూర్యకిరణ్. నీహారిక ఎవర్రా? సాఫ్ట్వేరేనా? కాదు, ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్గా ఉంటుందా? తమన్నా లెక్కనా? కాజాల్ లెక్కనా? ఐశ్వర్యరాయ్. వాట్, అంత పెద్దదాన్ని లవ్ చేసినావా? 40+ కదా. ధూత్. ఐశ్వర్య రాయ్లా అంటే రౌండ్ ఫేస్ అనిరా. నాకంటే చిన్నదిలే అన్నాడు సూర్యకిరణ్ నవ్వుతూ. ఇంతలో సూర్యకిరణ్ జోబులో సెల్ మోగింది. అమ్మా వచ్చేస్తున్నా అన్నాడు. అమ్మ రమ్మంటోందిరా. లంచ్ టైం అయింది కదా, పోతున్నా, ఈవినింగ్ కలుద్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు సూర్యకిరణ్. రామ్గిరిలో ఉంది వాళ్ళ ఇల్లు. వెళ్ళేసరికి వరండాలో పెళ్ళిళ్ళ పేరై కూర్చునున్నాడు. ఆల్బమ్ తీసి అమ్మాయిల ఫోటోలు చూపించడం మొదలుపెట్టాడు. అతన్ని వదిలించుకోవడానికి అరగంట పట్టింది. అన్నీ 10th క్లాసు, ఇంటర్ తప్పిన పిల్లల సంబంధాలే. అమ్మా ఈ బ్రోకర్ని ఇంక రావద్దని చెప్పు. ఏం సంబంధాలమ్మా? 10th, ఇంటర్ పిల్లలే. ఏం చేస్తాడురా? సిటీ పిల్లలు ఇతనికెందుకు చెప్తారు అన్నది దేవకి. అందుకే రావద్దన్నది. మరి ఇంకెట్లారా? హైదరాబాద్లోనే చూసుకోరా, అక్కడ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించుకో చెప్పాడు తండ్రి రత్నయ్య. అన్నాడు. భోజనం చేశాక తల్లికి చెప్పాడు. అమ్మా నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా, తర్వాత నీకంతా చెప్తాలే అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఎవర్రా పిల్ల? ఆసక్తితో అడిగింది దేవకి. చెప్తానన్నాడుగా అన్నాడు రత్తయ్య. నీహారిక ఫోటో తీసి ఉండాల్సింది, తల్లికి చూపించేవాడు అనుకున్నాడు. కానీ ఆమెకి చెప్పకుండా ఫోటో తీస్తే ఏమైనా అనుకుంటుందేమో. కాస్త చనువు పెరిగాక సెల్ఫీ తీసుకోవాలి
అందరికీ చూపించుకోవచ్చు అనుకున్నాడు. మర్నాడు ముందుగానే నల్గొండ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. వీక్లీ కొని బెంచ్ మీద సెటిల్ అయ్యాడు. పేజీలు తిరిగేస్తున్నాడే కానీ మనసు నిహారిక చుట్టూ తిరుగుతోంది. దూరంగా కనపడుతున్న సిగ్నల్ వైపు చూస్తున్నాడు. ఏదైనా అనౌన్స్మెంట్ వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించాడు. ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నాడు. నిహారిక వస్తుందా రాదా ఏమో నమ్మకం లేదు. ఆదివారం వాళ్ళ కజిన్ ఇంట్లో ఉండి సోమవారం అక్కడి నుంచే షోరూమ్కి వెళ్తుంది. అతన్ని నిరాశ ఆవరించింది. కాసేపటికి అనౌన్స్మెంట్ వినిపించింది. ట్రైన్ రానే వచ్చింది. హడావిడిగా లేచి వెళ్ళాడు. నిహారిక విండో సైడ్ సీట్లో కనిపించింది. అతనికి హుషారు వచ్చింది. ఈరోజు ఆమె వస్తుందో రాదోననే సందేహంలో ఊగిసలాడుతున్నాడు. అదృష్టం కొద్దీ ఆమె వచ్చింది. ఈరోజు తన అదృష్టం పరీక్షించుకోవాలి. సమయం చూసి తన మనసులోని మాటలు వెల్లడించాలి. ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటూ ట్రైన్ ఎక్కాడు. నిహారిక ఎదురు సీట్లో ఎవరో ముసలమ్మ కూర్చునుంది. హాయ్ అన్నాడు ఆమెను చూస్తూనే. హాయ్ అన్నది. అతను సీట్ కోసం దిక్కులు చూస్తున్నాడు. ఆమె పక్కకు జరిగి కూర్చోండి అంది. సూర్యకిరణ్ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ రోజు మామిడి చిగురు రంగు డిజైనర్ చీరలో అద్భుతంగా కనిపించింది. జడ వేసుకుని విరజాజుల చెండు తలలో తురుముకుంది. చెవులకున్న జూకాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఆమె స్ప్రే చేసుకున్న పరిమళం విరజాజుల సువాసనతో కలగలిసి అతని ముక్కుకి తాకుతూ మైమరుపు కలిగిస్తోంది. ట్రైన్ కదిలింది. మీరు ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నారు అన్నాడు సూర్యకిరణ్. నిహారిక మందహాసం చేస్తూ అతని వైపు ఒకసారి చూసి తలవంచు కూర్చుంది. మౌనంగా ఉండిపోయింది. మీ బర్త్డేనా ఉత్సుకతతో అడిగాడు. ఆమె తలడ్డంగా ఊపుతూ నో అంది. చాలా అందంగా కనిపిస్తున్నారు ఓరగా చూస్తూ అన్నాడు. రోజు అలా కనిపించడం లేదా ప్రశ్నించింది. అలా అని కాదు, ఎక్కువగా చుడిదార్లో కనిపిస్తున్నారు. నార్త్ ఇండియన్ అమ్మాయిలా ఉంటారు ఆ డ్రెస్లో. ఈరోజు చీరలో మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. చీరలోనే అమ్మాయిలు అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా ఉంటారు. మేబీ కానీ జర్నీలు చేస్తూ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి డ్రెస్సులు కంఫర్టబుల్గా ఉంటాయి. అవే ప్రిఫర్ చేస్తారు. అందంగా కనిపిస్తున్నామా లేదా అని ఆలోచించరు. జాబ్ చేయడానికి క్వాలిఫికేషన్తో పాటు టాలెంట్ ఉండాలి. అందాన్ని బట్టి ప్రమోషన్లు ఇవ్వరు సీరియస్గా చెప్పింది. మీ మూడ్ ఎందుకో బాగాలేదు. ఎగ్జాక్ట్లీ, నాకు ఇష్టం లేని పని చేయాల్సి వచ్చింది ఈరోజు. ఇష్టం లేని పనా? ఇష్టం లేనప్పుడు ఏ పనైనా ఎందుకు చేయాలి? ఎందుకంటే ఒక్కొక్కసారి తప్పదు. సొసైటీలో ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పాల్సి రావచ్చు. కంఫర్టబుల్గా బ్రతకాలి అంటే ఎవరికైనా తప్పనిసరి. అబద్ధం చెప్పరాదు, ధర్మం తప్పరాదు అనే నీతులు చదువుకుంటాం స్కూల్లో. ప్రాక్టికల్గా కుదరదు. ఏమిటి అమ్మాయి క్లాస్ పీక్తోంది అనుకుంటూ ఓకే ఓకే ఐ టు అగ్రీ అన్నాడు ఏడవలేక నవ్వుతూ. తన మనసులో మాట చెప్పడానికి ఇది సమయం కాదు అని అనుకున్నాడు. ఆమె తారసపడేది ట్రైన్లో. సికింద్రాబాద్లో ట్రైన్ దిగగానే ఎవరి దారి వారిదే. ఐ లవ్ యూ చెప్పాలంటే ప్లెజెంట్ వాతావరణం ఉండాలి. ఈరోజు ట్రైన్ దిగగానే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుదామని పిలవాలి. ఆమె ఒప్పుకుంటే ఓకే, అక్కడే చెప్పొచ్చు. ఏంటి డీప్గా ఆలోచిస్తున్నారు అడిగింది నిహారిక. మీరేదో ఇష్టం లేని పని చేయాల్సి వచ్చిందన్నారు. అదేమిటో అని ఆలోచిస్తున్నాను అన్నాడు. మా ఆడబిడ్డ జూబ్లీహిల్స్లో ఉంటుంది. వాళ్ళ అమ్మాయి బర్త్డే. 2 రోజుల నుంచి ఫోన్లు చేసి చంపుతోంది. తప్పక రావాలని. నేను వెళ్ళడమా మానడమా అని డైలమాలో ఉన్నప్పుడు మా అమ్మకు ఫోన్ చేసింది తప్పకుండా పంపమని. మా అమ్మ ఇన్సిస్ట్ చేసింది వెళ్ళమని. ఇక తప్పదని శారీలో బయలుదేరాను. ఆడబిడ్డంటే వెలవెల పోతున్న మొహంతో అడిగాడు. నిహారిక పక్కపక్క నవ్వింది. ఆమె నవ్వుతూ ఉంటే తెల్లమొహం వేశాడు సూర్యకిరణ్. ఆడబిడ్డంటే ఆ మాత్రం తెలీదా? అర్ధమొగుడు మా ఆయన చెల్లెలు అన్నది నవ్వు ఆపుకుంటూ. పెద్ద షాక్ తిన్నాడు సూర్యకిరణ్. అతని కలల సౌధం భూకంపంలో కూలిపోయింది. నిహారికకు పెళ్ళైపోయిందా? తల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు మెదడు మొద్దుబారిపోయింది.
తను ఆమెను ప్రేమిస్తున్నట్టు కమిట్ అయ్యాడు. ఫ్రెండ్స్ దగ్గర బయటపడ్డాడు. తల్లితో కూడా చెప్పాడు. ఈరోజు ఐ లవ్ యూ చెప్పాలి అని అనుకున్నాడు. చెప్పి ఉంటే ఫూల్ అయ్యేవాడు. ఏదో జోక్ చేసినట్టు లైట్ తీసుకుని మా ఆయన్ని అడగాలండి అనేదేమో. అతని ముఖం కళ తప్పింది. నోటి వెంట మాటలు రావడం లేదు. గొంతుకేదో అడ్డుపడ్డట్టు అయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. హఠాత్తుగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. కదిలిపోతున్న చెట్లని, కొండల్ని చూస్తూ నిలబడ్డాడు. కాసేపటి తర్వాత తిరిగి వెళ్ళి సీట్లో కూర్చున్నాడు. ఎక్కడికి సడన్గా వెళ్ళారు ప్రశ్నించింది నిహారిక. ఏం లేదు ఏం లేదు అన్నాడు పేలవంగా నవ్వుతూ. అతని మనసులో అల్లకల్లోలంగా ఉంది. కళ్ళు మూసుకొని తల వంచు కూర్చున్నాడు. ట్రైన్ పరిగెడుతోంది. షాక్ నుంచి 4 రోజుల వరకు తేరుకోలేకపోయాడు సూర్యకిరణ్. జీవితంలో అదొక ఎదురు దెబ్బ. పరధ్యాన్నంగా నడుస్తుంటే కాలికి ఏ రాయో తగులుతుంది. అదే ఎదురు దెబ్బ. తను పరధ్యాన్నంలో నిహారికను ప్రేమించాడా? ఆమెకు పెళ్ళయిందని ఎందుకు గుర్తించలేకపోయాడు? మెళ్ళో మంగళసూత్రం ఉందా లేదా, కాలికి మెట్టలున్నాయా లేదా అని ఎందుకు గమనించలేదు? ఎందుకో నిహారిక తనను మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ నిజంగా మోసం చేయలేదుగా. తనే ఆమె కన్య అని అపోహపడ్డాడు. ఇందులో ఆమె తప్పేముంది? అతను ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. తనను ఇష్టపడి ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలు ఉన్నారు. తను ఎవరితోనూ కమిట్ కాలేదు. ఏ అమ్మాయి తనను ఆకర్షించలేదు. అందుకే ఎవరు ప్రపోజ్ చేసినా తిరస్కరించాడు. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా ఇప్పుడు అర్థమవుతోంది. అయినా నిహారిక తనని తిరస్కరించలేదు. ఆ సందర్భమే రాలేదు. నిహారికను చూడాలనిపించడం లేదు. ఎందుకో ఆమె మీద కోపం లాంటిది కలుగుతోంది. ఆమెను చూసి తట్టుకోలేడేమో. తన వన్ సైడ్ లవ్ గుర్తొచ్చి వేదన కలుగుతోందేమో అనుకున్నాడు. ఎక్కడ ఆమెను చూడాల్సి వస్తుందోనని రైల్వే స్టేషన్కి వెళ్ళడం లేదు. 4 రోజులు బస్సులో వెళ్ళాడు. కానీ విసుగ్గా ఉంది. తను అదోలా ఉండడం చూసి తల్లి అడిగింది. సూర్య, అదోలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? 4 రోజులు సెలవు పెట్టొచ్చు కదా. ఏం లేదమ్మా అన్నాడు. రోజు అంత దూరం వెళ్ళడం రావడం ఎందుకు? అక్కడే ఉండొచ్చు కదా. వారానికోసారి వచ్చిపోవచ్చు. చెప్తే వినవు. పెళ్ళైతే కానీ నీకు సుఖం ఉండదు. ఎవరో అమ్మాయి ఉందన్నావు కదా, మాకు చెప్తే పెద్దవాళ్లతో మాట్లాడతాం కదా అన్నది దేవకి. ఇంకా టైం ఉందిలే అమ్మా, చెప్తాగా అన్నాడు. ఆ రోజు వీక్లీలో స్నేహం అనే కథ చదివాడు. అందులో హీరో తనలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు. వన్ సైడ్ లవ్. ఒకరోజు ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె తిరస్కరించింది. నాతో చనువుగా ఉంటున్నావు కదా, ప్రేమిస్తున్నావు అనుకున్నాను అని బాధపడ్డాడు. ఆడపిల్ల చనువుగా స్నేహంగా ఉండకూడదా? ప్రేమించాలా ఏ అంటుంది. నిజమే కదా అనుకున్నాడు సూర్యకిరణ్. తను కూడా నిహారికతో స్నేహంగా ఉండొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. ఎందుకు ఆమెను చూడాలి అని అనిపించింది. ట్రైన్ జర్నీ ఆమెతో కబుర్లు చెప్తూ ఉంటే విసుగ్గా ఉండేదే కాదు. కాలం త్వరగా గడిచిపోయేది. బస్సులో విసుగ్గా ఉంది. కాలం భారంగా గడుస్తోంది. రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. ట్రైన్ రానే వచ్చింది. విండో సీట్లో నిహారిక కనిపించింది. ప్లాట్ఫామ్ మీద అతన్ని చూసి నవ్వింది. చెయ్యి ఊపింది. ట్రైన్ ఎక్కి ఆమె ఎదురు సీట్ ఖాళీగా ఉంటే అందులో కూర్చున్నాడు. కిరణ్ గారు ఈ మధ్య కనిపించడం లేదు అంది. అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్ తగిలిందండి, వారం రోజులు సిటీలోనే ఉండిపోయాను అన్నాడు. నిహారిక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడప్పుడు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది, అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. తను ఇప్పుడు అబద్ధం ఆడడం ఎందుకు? నిజం చెప్పలేడు కనుక. అతనికే నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుకున్నాడు. కిరణ్ గారు ఏమిటండి సంగతులు అడిగింది నిహారిక. మీరే చెప్పాలండి. చివరిగా మిమ్మల్ని కలిసినప్పుడు చీరలో ఉన్నాడు. మీ ఆడబడ్డ కూతురు బర్త్డేకి వెళ్ళాలన్నారు. అవునండి. వెళ్ళారా? తప్పుతుందా? వెళ్ళాను. ఆ రాత్రి చాలా లేట్ అయింది. వాళ్ళింట్లోనే ఉండిపోయాను. మార్నింగ్ మా షోరూమ్కి అట్నుంచే వెళ్ళాను. ఆ ఫంక్షన్కి వెళ్ళడం ఇష్టం లేదన్నారు. ఎందుకు? ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి. పర్వాలేదండి, రహస్యమేం లేదు. నా హస్బెండ్తో నాకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. దూరంగా ఉంటున్నాను. డైవర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను.
ఇటువంటి సమయంలో ఆయన చెల్లెలింటికి వెళ్ళడం ఇష్టం లేదు. కాకపోతే ఆమెతో నాకు పేచీ ఏమీ లేదు చెప్పింది నిహారిక. సూర్యకిరణ్కి మళ్ళీ షాక్. నిహారిక భర్తకు దూరంగా ఉంటుందా? డైవర్స్ ఇవ్వాలి అని అనుకుంటోందా? చిన్న వయసే కదా, పెళ్ళే ఎంతో కాలమై ఉండదు, పిల్లలు కూడా పుట్టి ఉండరు, అప్పుడే విడాకులా? డైవర్స్ తీసుకుంటున్నారా? అసలు మీ పెళ్ళై ఎంతకాలమైంది? 1 year. ఎందుకు డైవర్స్కి వెళ్తున్నారు? ఏం జరిగింది? మనిషికి నీతి నిజాయితీ ఉండాలండి, అది లేని వాడితో సర్దుకుపోవడం కష్టం. సీరియస్ విషయమా? నా వరకు సీరియస్ విషయమే. ఆయన ఏం చేస్తుంటారు? 5 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. అనంత్ చాలా మంచివాడు, సిగరెట్లు తాగడు, మందు ముట్టడు, అందగాడు అని మా బాబాయ్ సంబంధం తెచ్చాడు. అంతా బాగుంది అనుకున్నాం. పెళ్ళయ్యాక హైదరాబాదులో కాపురం పెట్టాం. మాదాపూర్లో ఒక ఫ్లాట్ తీసుకుని ఉన్నాం. నెలలోనే నాకు షాక్ ఇచ్చాడు. నిహారిక, నీకు ఒక సంగతి చెప్పాలి అన్నాడు. ఏమిటో అనుకున్నాను. నాకు పిల్లలు కలగడం ఇష్టం లేదు, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నాను అన్నాడు. నేను పెద్ద షాక్ తిన్నాను. పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు అని నిలదీశాను. పెళ్ళికి ముందు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? 4-5 మ్యాచ్లు అలాగే తప్పిపోయాయి, అందుకే పెళ్ళికి ముందు చెప్పలేదు అన్నాడు. నాకు మండిపోయింది. నువ్వు పెద్ద మోసగాడివి, మరీ ఇంత మోసమా అని కేకలు పెట్టాను. నిహారిక, నన్ను అర్థం చేసుకో. ప్రపంచంలో ఎందరో అనాథ పిల్లలు ఉన్నారు. అనాథాశ్రమాల్లో ఆలన పాలన సరిగా లేక దిక్కులేని వారిలాగా దీనంగా పెరుగుతున్నారు. అంతమంది పిల్లలు ఉండగా మళ్ళీ మనం పిల్లలు కనడం అవసరమా అంటూ పెద్ద దేశోద్ధారకుడిలాగా లెక్చర్లు దంచాడు. అతని ఆదర్శం వ్యక్తిగతం. అటువంటి వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి? నేను సగటి ఆడదాన్ని, నేను పిల్లల్ని కనాలి, మాతృత్వపు అనుభూతిని అనుభవించాలనే కోరికలున్నాయి. నా కోరికలు కాలరాసే హక్కు అతనికి ఎవరిచ్చారు? అతను ఆదర్శవంతుడని, అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నాడని నలుగురిలో గొప్ప చెప్పుకోవాలా? సొసైటీలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలా? నేను మాత్రం పిల్లలు కనలేని గొడ్రాల్ని అని అవమానాలు పాలవ్వాలా? ఇదేం న్యాయం? పిల్లలు కనలేని దంపతులు తమలో లోపాలకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. కృత్రిమ పద్ధతిలో పిల్లలను కంటున్నారు. అనంత్ అటువంటి వారిని కలుసుకొని అనాథ పిల్లల్ని పెంచుకోమని ప్రచారం చేసుకోవచ్చుగా. పెద్ద సంఘ సంస్కర్త అని గుర్తింపు పొందవచ్చు. అనంత్ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడనే ఆవేదన రోజు రోజుకి నన్ను దహించి వేస్తుంటే భరించలేకపోయాను. అతడి నుంచి దూరంగా వచ్చేశాను. నేను అతనితో కాపురం చేసింది నెలలోపే. డైవోర్స్ తీసుకోవడానికి కనీసం సంవత్సరం పాటు విడిగా ఉన్నామని రుజువు చేసుకోవాలని లాయర్ సూచన. దాంతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నాను చెప్పింది నిహారిక. ఆమె కిటికీలో నుంచి బయటకు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. సూర్యకిరణ్కి ఎంతో రిలీఫ్ కలిగినట్లుగా ఉంది. గుండెల మీద భారం ఏదో తొలగినట్లుగా తేలిగ్గా ఫీల్ అవుతున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది. కొత్త ఆశలు చిగురించాయి. తొందరలోనే నిహారిక భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది, స్వేచ్ఛ పొందుతుంది. ఈ లోపల ఆమెతో చనువు పెంచుకోవాలి. ఆమె మనసు తనపైకి మళ్లించుకోవాలి. ఆమె శ్రేయోభిలాషిగా నమ్మకం పొందాలి. ఆమె తనను ఇష్టపడేటట్టు చేసుకోవాలి. ఆమె ఐ లవ్ యూ చెప్పేలాగా బిహేవ్ చేయాలి. ఆమె సిటీలో అప్పుడప్పుడు నైట్ హాల్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సినిమాలకు షికార్లకు తిప్పాలి, రెస్టారెంట్లకి తీసుకెళ్ళాలి. ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటే ప్రేమించక ఏం చేస్తుంది? వారం రోజుల నుంచి పడిన ఆవేదన, దుఃఖం మాయమయ్యాయి. స్వప్న సౌధానికి పునాదులు పడ్డాయి. అంతా చీటింగ్ అనుభవించాక నాకు మగాడంటేనే నమ్మకం పోయింది. అంతా మోసగాళ్ళు, ఎవ్వరినీ నమ్మలేం సీరియస్గా అంది నిహారిక. సూర్యకిరణ్ ఉలిక్కిపడ్డాడు. మగవాళ్ళందరినీ నమ్మకుండా అసహించుకుంటూ ఉంటే తన పరిస్థితి ఏమిటి? తనను కూడా అంత తేలిగ్గా నమ్మదు కదా అనుకున్నాడు. మగవాళ్ళంతా మోసగాళ్ళు కాదండి, ఎవరో ఉంటారు. ఆ మాటకొస్తే మగవాడిని మోసం చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు అన్నాడు.
నేహారిక మండిపడింది. ఎక్కడ ఉంటారండి? రోజు న్యూస్లో ఎన్ని కేసులు? మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకుని తీరా గర్భం వచ్చాక మోసం చేసి పారిపోయే వార్తలు దాదాపు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. మగవాడి మాయమాటలు నమ్మి మోసపోవడం ఆడదానికి శాపంలా ఉంది. మోసం చేసే ఆడవాళ్ళు ఉంటారని వెనకేసుకొస్తున్నారే. ఎంతైనా మీరు మగవాళ్లేగా. మగబుద్ధి ఎక్కడికి పోతుంది అంది. సూర్యకిరణ్ బెత్తరపోయాడు. ఆమె అలా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు. అది కాదండి అంటూ ఏదో చెప్పబోయాడు. ఏది కాదండి? మగవాడిని మోసం చేసే ఆడవాళ్ళు ఉంటారు అంటున్నారు కదా, ఏది చెప్పండి? ఒక్క అమ్మాయిని చూపించండి చూద్దాం ఛాలెంజ్ చేస్తున్నట్టు విసురుగా అన్నది. ఆగండి చెప్తాను. మీరు అట్లా పోట్లాడితే ఎట్లాగా? పోట్లాట కాదండి, కడుపు మండిపోతోంది. మగవాళ్ళ ఆగడాలు, మోసాలు, దౌర్జన్యాలు చూస్తుంటే. ఓకే మా అమ్మమ్మ గారి ఊళ్ళో జరిగింది, చెప్తానే. ఏ ఊరు? రాజవరమా? ఎక్కడుందా ఊరు? నల్గొండ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళే రూట్లో తిరుమలగిరి రోడ్డు దగ్గర దిగాలి. అక్కడి నుంచి రాజవరం వెళ్తుంది. అవునా? అవునండి. స్కూల్లో చదువుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి ఉండేవాడిని. నెలల పాటు ఎంజాయ్ చేసేవాడిని. మా మేనమామ పిల్లలతో తోటల్లో చెట్లెక్కి కోతి కొమ్మచ్చి లాంటి ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బావుల్లో చెరువుల్లో ఈతలు కొట్టేవాళ్ళం. నోస్టాలజియాల్లోకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ బంగారపు రోజులు. ఏవైనా మర్చిపోతాం కానీ బాల్యాన్ని ఎవ్వరూ మర్చిపోరు. చదువుకున్నప్పటి కాలం ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. కళ్ళ ముందు సినిమా రీలులాగా తిరుగుతూ ఉంటుంది. మీ అమ్మమ్మగారు ఊళ్ళోని ఎవరో మోసగత్తు గురించి చెప్తానన్నారు. చెప్తున్నా. ఆమె పేరు అరుణకుమారి. చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్, వ్యాసాలు, కథలు రాస్తూ ఉండేది. ఆడవాళ్లను అణిచివేస్తున్నారని, తిరగబడాలని ఉపన్యాసాలు చెప్తూ ఉండేది. స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేది. ఇంటికి పెద్దమ్మాయి. ఆమె తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి సంబంధాలు వస్తుంటే పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగింది. చుట్టాలు, ఫ్రెండ్స్ ఎంతగానో చెప్పి చూశారు. ఎవరి మాట వినలేదు. లాభం లేదని ఆమెను వదిలేసి చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసేశారు. తర్వాత చెల్లెళ్లకు పిల్లలు పుట్టడం, వాళ్లకు జరిగే వేడుకలు, అల్లుళ్లకు మర్యాదల పేరుతో డబ్బు ఖర్చు పెట్టడం అంతా చూసి ఆమెలో మార్పు వచ్చింది. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అప్పటికి ఆమె వయసు 35 ఏళ్ళు. ఆ వయసులో సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి? అప్పటి వరకు మగవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండరు కదా. పెళ్లి కానీ 35-40 మధ్య వయసు గలవాళ్ళ కోసం వెతికారు. ఆ వయసులో మొదటి సంబంధాలు దొరకడం అరుదు. అందుకే సినిమా తారలు రెండో పెళ్లివాడిని చేసుకుంటారు అన్నది నేహారిక. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అంటారు. నిజమే. అయితే అరుణకుమారి బంధువుల్లోనే మొదటి పెళ్లి కొడుకు దొరికాడు. శంకర్ 18వ ఏట మిలిటరీలో చేరి 20 ఏళ్ల సర్వీస్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు. ఊళ్ళోనే మెట్ట పొలం కొని బోర్లు వేయించి పళ్ళ తోటలు వేశాడు. పెళ్లి కాకుండా 38 ఏళ్ల మగవాడు దొరకడం అరుణకుమారి అదృష్టమే అన్నారు. అతనితో పెళ్ళైంది. మొదటి రాత్రే ఇద్దరి మధ్య పేచీ మొదలైంది. నాకు పిల్లలు కనడం ఇష్టం లేదు, కుటుంబ నియంత్రణ పాటించాల్సిందే అని పట్టుబట్టింది. శంకర్ షాక్ తిన్నాడు. పెళ్లి కాకముందే ఆ సంగతి ఎందుకు చెప్పలేదని మండిపడ్డాడు. తనకు పిల్లలు కనాల్సిందే అని పట్టుబట్టాడు. పెద్ద గొడవైంది. అరుణకుమారి శోభనం గదిలోంచి వెళ్ళిపోయింది. శంకరయ్య తన దారిన తను వెళ్ళిపోయాడు. చెప్పాడు సూర్యకిరణ్. చివరికి ఏమైంది అడిగింది నేహారిక. ఏమీ కాలేదు. ఇద్దరి మధ్య రాజీ కుదరలేదు. ఇప్పుడేమంటారు? అరుణకుమారి చేసింది మోసం కాదా? పిల్లల్ని కనడం ఇష్టం లేనప్పుడు మొదటే శంకర్కి చెప్పిండాల్సింది కదా అన్నాడు సూర్యకిరణ్. రేరుగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయిలేండి. రేరు అనుకోండి. అరుణకుమారి శంకర్ని మోసం చేసిందా లేదా? అరుణకుమారి ముందే చెప్పాల్సింది. అదేనండి. మరి మగవాళ్ళంతా మోసగాళ్ళు కాదు. ఆడవాళ్ల చేతిలో మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు. మగవాళ్లపై మీ అభిప్రాయం మార్చుకోవాలి గట్టిగా చెప్పాడు సూర్యకిరణ్. ఓకే అని నవ్వింది నేహారిక.
మగవాళ్లపై నిహారికకు ఉన్న అభిప్రాయం తప్పని ఆమె మనసు మార్చే ప్రయత్నం తీవ్రం చేశాడు సూర్యకిరణ్. మీరు విడిగా ఉండడం ఎప్పటికి సంవత్సరం పూర్తవుతుంది అడిగాడు సూర్యకిరణ్. ఎందుకు ప్రశ్నించింది నిహారిక. నాకు తెలిసిన లాయర్ బిఎస్ స్వామి అని ఉన్నాడు, పరిచయం చేద్దామని. అప్పుడే కాదులేండి, ఇంకా టైం ఉంది. కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండాలండి. లాయర్లలో కూడా డబుల్ గేములు ఆడేవాళ్ళు ఉన్నారు. మన తరఫున వకాల్తా తీసుకుంటారు. మనం ఏమనుకుంటాం? లాయర్ మనవాడే అనుకుంటాం. కొందరు అవతల పార్టీ వకాల్తా తమ జూనియర్స్కి అప్పగిస్తారు. కేసులు ఎంతకి తెవలనివ్వరు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ నీరు కారుతూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే సపోజ్ డైవర్స్ తీసుకోవడానికి మీరు పిటిషన్ వేశారు. అవతల మీ హస్బెండ్కి ఇష్టం లేదు. మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఓహో, అటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఉంటారండి. మనకు ఆ సంగతి తెలిసి నిలదీస్తే అంతా కమ్యూనికేషన్ గ్యాప్ అయిందేదో అయిపోయింది. డైవర్స్ తీసుకున్నాక మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతా సెకండ్ హ్యాండ్ అంటారు. మళ్ళీ పెళ్లి కావడం కష్టమని బ్రెయిన్ వాష్ చేస్తారు. కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాను. ఆ మోసగాడిని ఎక్స్క్యూజ్ చేయను గట్టిగా చెప్పింది నిహారిక. సూర్యకిరణ్కి ఎంతో సంతోషం కలిగింది. సంబరపడ్డాడు. నిహారిక డైవర్స్ తొందరగా అయిపోతే తను ప్రపోజ్ చేస్తాడు. ఆమె తప్పక ఒప్పుకుంటుంది. ఈ లోపల ఆమెలో పురుషద్వేషం నుంచి మళ్లించాలి. తనపైన ఆసక్తి కలిగేటట్టు ప్రయత్నించాలి. ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇద్దరిది తప్పవుతుంది అన్నాడు. ఎలా? నా ఫ్రెండ్ దుర్గారావుకి జరిగింది చెప్తాను. వాడు నా ఫ్రెండే. సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. ఇరిగేషన్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది. దూర బంధువుల అమ్మాయి సునీతతో పెళ్లి కుదిరింది. పెళ్లి చూపుల్లో ఇద్దరు మాట్లాడుకోండి అంటే అమ్మాయి తండ్రి కొట్టిపడేశాడు. మనం పరాయి వాళ్ళమా? అన్నీ తెలిసిన సంగతులే. పిల్లలకేం తెలుసు? వాళ్ళేం మాట్లాడుకుంటారు అన్నాడు. పెళ్ళైంది. సునీత కాపురానికి వెళ్ళింది. అయితే ఆమె సంతోషంగా లేదని దుర్గారావు గ్రహించాడు. మూడీగా ఉండేది. ఏదో కోల్పోయినట్టు దిగులుగా కనిపించేది. పుట్టింటిపై బెంగని దుర్గారావు అనుకున్నాడు. సినిమాలకు వెళ్దామన్నా, బయటికి వెళ్దామన్నా, డిన్నర్ చేద్దామన్నా ఆసక్తి చూపించేదే కాదు. సంసార సుఖం అనుభవించడంలో కూడా యాంత్రికంగా ప్రవర్తించేది. దుర్గారావుకి విసుగు పుట్టి, సునీత, నిజం చెప్పు, నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని నిలదీశాడు. అప్పుడు ఆమె, లేదండి, ఎవరిని ప్రేమించలేదు అని ఏడవడం మొదలుపెట్టింది. మరి ఎందుకంత సంతోషంగా లేవు అని అడిగాడు. నేను డిగ్రీ తర్వాత బీఈడీ చేద్దామనుకున్నాను. టీచింగ్ నాకు ఇష్టం. మా వాళ్ళు నాకు పెళ్లి చేసేశారు. సంవత్సరం ఆగమని మొత్తుకున్నాను. ఎప్పుడైనా కాలేజీలో చేరు, బీఈడీ పూర్తి చేయి, కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చెయ్యి, పిల్లల్ని కనడం వాయిదా వేద్దాం అన్నాడు దుర్గారావు. సునీత సంతోషపడిపోయింది. తర్వాత కాలేజీలో చేరింది. దుర్గారావు భార్యకి బాగా కోఆపరేట్ చేశాడు. చెప్పాడు సూర్యకిరణ్. అటువంటి భర్త దొరకడం అదృష్టమే అన్నది నిహారిక. దుర్గారావు సహృదయుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ సంసారం సజావుగా సాగేదా? నేనేమంటానంటే దీన్నే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. వాళ్ళిద్దరినీ పెళ్లి చూపుల్లో మాట్లాడుకోనివ్వకుండా చేయడం పెద్దవాళ్ల తప్పు. దుర్గారావు అయినా సునీతతో మాట్లాడతానని చెప్పాల్సింది. ఎంగేజ్మెంట్లోగా సునీత తన కోరిక గురించి దుర్గారావుకి ఏదో ఒక రకంగా చెప్పాల్సింది. అప్పుడే అతను ఒప్పుకొని ఉండేవాడు అన్నాడు సూర్యకిరణ్. యు ఆర్ రైట్ అన్నది నిహారిక నవ్వుతూ. మీకు ఇంకొక గమ్మత్తైన కథ చెప్తాను. నిజంగా జరిగిందే. జరిగిన కథ? సీరియల్ కదా? నో, షార్ట్ స్టోరీ. ఓకే, చెప్పండి. మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. ఈ మధ్య మీ ఆబ్సెన్సీలో బోరు కొట్టింది. సూర్యకిరణ్కి ఆనందం కలిగింది. ఆమె మాటలు విని నిహారిక తన ప్రజెంట్స్ ఎంజాయ్ చేస్తోంది అన్నమాట. ఆమె గుడ్ లుక్స్లో ఉండడం కంటే కావాల్సింది ఏముంది? అతను చెప్పసాగాడు. నిర్మల్, సుమన్ జిగిరి దోస్తులు. నిర్మల్ బీటెక్ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు.
ఎంఎస్సీ చేసి జాబ్లో చేరాడు. అక్కడే సెటిల్ అయిన ఇండియన్ ఫ్యామిలీలో అమ్మాయి కవితను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి సుమన్ అమెరికా వెళ్ళాడు. సుమన్ ఇక్కడే ఉన్నాడు. నిర్మల్ ఎంకరేజ్ చేసిన అమెరికా లైఫ్ ఇష్టం లేదన్నాడు. తనతో పాటు జాబ్ చేస్తున్న విపుల్ చెల్లెలు రీతుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అయితే సుమన్ పెళ్లికి నిర్మల్ బిజీ వల్ల రాలేకపోయాడు. కవిత బాబాయ్ కూతురు పెళ్లి వైజాగ్లో ఉంది. ఇద్దరం వస్తున్నామని నిర్మల్ కాల్ చేశాడు సుమన్కి. హైదరాబాద్లో 2 రోజులు తమ ఇంట్లోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకొని రమ్మని సుమన్ ఆహ్వానించాడు. నిర్మల్, కవిత హైదరాబాద్ వచ్చారు. సుమన్, రీతు కూడా గెస్ట్లతో గడపడానికని ఆ 2 రోజులు సెలవు తీసుకున్నారు. మార్నింగ్ స్నానాలు చేసి రెడీ అయ్యాక అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ కని హోటల్కి వెళ్ళారు. దక్షిణ్ అని కొత్తగా స్టార్ట్ చేశారు. సౌత్ ఇండియా ఐటమ్స్ సూపర్బ్ అన్నాడు సుమంత్. దక్షిణ్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కవిత తనకు చార్మినార్ చూడాలని ఉంది అంది. ఆమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. హైదరాబాద్ రావడం ఇదే ఫస్ట్ టైం. చార్మినార్ చూసి చూడీ బజార్లో వెరైటీ గాజులు సెట్టులు కొన్నది కవిత. అమెరికాలో తన కజిన్ సిస్టర్స్కి గిఫ్ట్గా ఇస్తానన్నది. 12 దాటింది. ఇంటికి పోదాం, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కవిత. అవును వెళ్దాం, లంచ్కి లేట్ అవుతుందేమో అన్నాడు నిర్మల్ కూడా. ఆ ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకోవడం అది ఎందుకు, మదీనాలో బిర్యానీ తిందాం, కవితకు హైదరాబాద్ బిర్యానీ రుచి చూపిద్దాం అన్నాడు సుమన్. మదీనాలో బిర్యానీ తిన్న తర్వాత ఇంటికెళ్ళారు. రెస్ట్ తీసుకున్న తర్వాత సుమన్ బయటికి వెళ్ళి క్యారీ బ్యాగ్తో వచ్చాడు. అప్పటికి నిర్మల్, కవిత హాల్లో కూర్చుని టీవీ వాచ్ చేస్తున్నారు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు, ఏంటా ప్యాకెట్ అని నిర్మల్ అడిగాడు. ఏం లేదు, స్నాక్స్ తెచ్చాను. ఇక్కడ బాలాజీ స్వీట్ షాప్లో డోక్లా, సమోసా బాగుంటాయి, కోవా, జిలేబీ సూపర్ అన్ని ప్లేట్లలో సర్ది టీపా మీద ఉంచాడు. రీతుని పిలుచుకొచ్చాడు. 4 స్నాక్స్ తీసుకున్నారు. ఈ పూట ఎక్కడికి వెళ్దాం, ఏదైనా పార్కుకి వెళ్దామా? కవిత నువ్వు చెప్పు అన్నాడు సుమన్. హైదరాబాదు దానికేం తెలుసు, ట్యాంక్ బండికి వెళ్ళి అక్కడ బొమ్మలు చూపిద్దాం, లుంబినీ పార్క్లో కాసేపు టైంపాస్ చేద్దాం అన్నాడు నిర్మల్. ట్యాంక్ బండికి రేపు వెళ్దాం. హుసేన్ సాగర్లో బుద్ధుడి దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు చూడాలనుంది అన్నది రీతు. సరే ఈ పూటకి వెంగళరావు పార్కులో తిరుగుదాం అన్నాడు సుమన్. అంతా పార్కులో తిరుగుతూ టైంపాస్ చేశారు. టైం 8 అయింది. ఇంటికి పోదాం, డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలిగా అన్నాడు నిర్మల్. ఆల్రెడీ 8. ఇంటికెళ్ళి వంట చేసుకునేసరికి 10 అవుతుంది. ఈ పూటకి గ్రీన్ పార్క్కి వెళ్ళి బఫే డిన్నర్ చేద్దాం, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అన్నాడు సుమన్. గ్రీన్ పార్క్లో డిన్నర్ చేసి ఇంటికెళ్ళారు. మర్నాడు లుంబినీ పార్కుకి వెళ్ళారు. లాంచీలో బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళారు. అక్కడ బుద్ధుడితో ఫోటోలు తీసుకున్నారు. లుంబినీ పార్కుకి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట. ఇంటికెళ్ళి వంట చేసుకునే టైం లేదని అక్కడ కామత్ హోటల్లోకి తీసుకెళ్ళాడు సుమన్. లంచ్ చేసి ఇంటికొచ్చారు. ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడకుండా ఎట్లా వెళ్తారు? రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తే ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తినాల్సిందే, ఆయన ఫేవరెట్ డిష్ అన్నాడు సుమన్. ఆ రాత్రి డిన్నర్ ప్యారడైజ్లో చేశారు. మర్నాడు నిర్మల్, కవిత వైజాగ్ బయలుదేరాడు. ఏమైందండి, ఏదో షార్ట్ స్టోరీ చెప్తానని ఎవరిదో ట్రావెలాగ్ చెప్తున్నారేమిటి అడిగింది నిహారిక. అయిపోయిందండి, ఇదే లాస్ట్ పేరా కథకి. బయలుదేరబోతూ నిర్మల్ సుమన్తో అన్నాడు, మీ ఇంట్లో ఒక్క పూటైనా భోజనం పెట్టలేదురా నువ్వు. అప్పుడు నిర్మల్ని పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు సుమన్. అరే ఇంట్లో వంట నేనే చేయాలి, రీతుకి వంట రాదు, కిచెన్లోకి అడుగే పెట్టదురా. పెళ్లికి ముందు విపుల్గాడు చెల్లెల సంగతి చెప్పకుండా అంటగట్టాడు. కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. మా ఆవిడకి వంట రాదని, ఇంట్లో వంట పని నేనే చేస్తానని మీ ఆవిడకు తెలియకూడదని నేనే మేనేజ్ చేశా. ఈ 2 రోజులు సిటీలో హోటళ్ళకు తిప్పింది అందుకే. అంతా విని నిహారిక పక్కపక్క నవ్వింది. కొసమెరుపు సూపర్ అన్నది. సూర్యకిరణ్ లాయర్ స్వామికి ఫోన్ చేశాడు. స్వామిగారు, నేను సూర్యకిరణ్ని మాట్లాడుతున్నాను. రత్నయ్య బాబాయ్ గారు అబ్బాయిని.
"హా, కిరణ్, గుర్తుపట్టానులే. బాగున్నావా? ఏంటి విశేషం? లాయర్తో ఏదైనా పని పడిందా? ఏదో ఉండి ఉంటుందిలే, లేకపోతే నన్నెందుకు పలకరిస్తావు?" అని నవ్వాడు స్వామి. "అవునండి, ఒక కేసు విషయం మాట్లాడాలి. ఊరికే దగ్గరకు వస్తే మీకేం లాభం? ఏదైనా ఉంటేనేగా డబ్బులు వచ్చేది. నా టైం పాస్కి వస్తే మీ పని దండ కదా" అన్నాడు సూర్యకిరణ్ నవ్వుతూ. "బాగా చెప్పావు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? వస్తాను. కోర్టుకి హాలిడేస్ వచ్చేయి" అన్నాడు లాయర్ స్వామి. "అరగంటలో మీ ఇంటి ముందు ఉంటాను" అన్నాడు సూర్యకిరణ్. సూర్యకిరణ్ వెళ్ళేసరికి లాయర్ స్వామి ఆఫీస్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. కిరణ్ని చూసి పేపర్ మడిచి పక్కన పెట్టాడు. రావయ్యా కిరణ్" అని ఆహ్వానించాడు స్వామి. "సార్, ఎలా ఉన్నారు?" "బాగున్నాను. ఏమిటి విశేషాలు? మీ నాన్న ఏదైనా కేసులో ఇరుక్కున్నాడా?" "అబ్బే లేదండి, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కేసు." "అమ్మాయి కేసు అంటే డైవర్స్ కేసా?" "ఎగ్జాక్ట్లీ." "చెప్పు." "నిహారిక అని తెలిసిన వాళ్ళ అమ్మాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడని అతనికిచ్చి పెళ్లి చేశారు. అతను ఒక ఐడియల్ మ్యాన్. నెల రోజుల కాపురం తర్వాత అసలు సంగతి చెప్పాడు. అతను ఆల్రెడీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నట్ట." "మై గాడ్, ఎందుకలాగా?" "ప్రపంచంలో ఎందరో అనాథ పిల్లలు ఉన్నారు, ఆదరించేవాళ్ళు లేక అనాథాశ్రమాల్లో మగ్గుతున్నారు. అటువంటప్పుడు మనం మళ్ళీ పిల్లల్ని పుట్టించడం ఎందుకు? అవసరం లేదు, 2 పిల్లల్ని పెంచుకుందాము" అన్నట్ట. ఎవడయ్యా వాడు? దారుణమైన మనిషిలాగా ఉన్నాడే. తనకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అయిందని ముందే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? చీటర్. ముందు లైఫ్ పార్ట్నర్తో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదంటే, అలా చెప్తే ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదుట. అందుకని నిహారికకు పెళ్ళయ్యాక చెప్పాట. తర్వాత ఏం జరిగింది? నిహారిక అతనితో పోట్లాడి పుట్టింటికి వచ్చేసింది. అతనికి డైవోర్స్ ఇవ్వాలి. ఆ కేసు మీరు టేకప్ చేయాలి. షూర్, తప్పకుండా చేద్దాం. డైవోర్స్ ఒకటే కాదు, చీట్ చేసినందుకు కూడా కేసు పెట్టి జైలుకి పంపిద్దాం. ఆ కేసులో ఏం డాక్యుమెంట్లు కావాల్సి వస్తాయో చెప్పండి. ఆ అమ్మాయి అతడి నుంచి 1 year విడిగా ఉండాలి. సంవత్సరం పూర్తి కావచ్చింది. వాళ్ళు పెళ్ళి ఎక్కడ జరిగింది? మిర్యాలగూడలో. పెళ్ళి ఎక్కడ జరిగితే అక్కడే కేసు వేయాలి. మిర్యాలగూడలో నా శిష్యుడు ఉన్నాళ్లే, అక్కడ లీడింగ్ లాయర్, అతనితో కేసు వేయిద్దాం. నో ప్రాబ్లం. అలాగే చేద్దాం సార్. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నాడు? సర్టిఫికెట్ ఉంటే మంచిది, కేసు స్ట్రాంగ్గా ఉంటుంది. పెళ్లి శుభలేఖలు, ఫోటోలు రెడీ చేసుకోవాలి. అవన్నీ కష్టం కదా. అతను ఎక్కడో ఆపరేషన్ చేయించుకున్నాడో సర్టిఫికెట్ ఎవరిస్తారు? వెడ్డింగ్ కార్డ్స్, ఫోటోలు ఉంటే నో ప్రాబ్లం. మనసుంటే మార్గం ఉంటుంది కిరణ్. డబ్బు ఖర్చు పెడితే నువ్వు ఒక డాక్టర్ అని సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు పారేస్తే ఆసుపత్రి, ఆఫీస్లో డూప్లికేట్ సర్టిఫికెట్ ఇవ్వరా? సార్, దొంగ సర్టిఫికెట్ సంపాదించడం ఈజీ, ఉన్న సర్టిఫికెట్ డూప్లికేట్ సంపాదించడమే కష్టం అని నవ్వాడు కిరణ్. సరే, సర్టిఫికెట్ లేకపోయినా ప్రాబ్లం లేదులే. తన బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నానని కోర్టులో ఒప్పుకోక తప్పదు. లేదని అడ్డం తిరిగితే కోర్టు మెడికల్ టెస్ట్కి పంపిస్తుంది. కాకపోతే ప్రాసెస్ లేట్ అవుతుంది అంతే. అతనికి కూడా డైవోర్స్ ఇచ్చేయాలి అనే ఉద్దేశం ఉంటే, అందుకు ఒప్పుకుంటే తొందరగా విడాకులు వచ్చేస్తాయి కోర్టులో. ఇద్దరిలో ఒకరికి డైవోర్స్ ఇష్టం లేకపోతే డిలే అవుతుంది చెప్పాడు లాయర్ స్వామి. థ్యాంక్ యూ స్వామి గారు, నా డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి. ఓకే, వకాలత్ ఫామ్ ఇచ్చేదా? ఆ అమ్మాయి సంతకం చేయించి తీసుకురా. ఎందుకు సార్? నిహారికని మీ దగ్గర తీసుకొస్తాను. సౌండ్ పార్టీనే లేండి, అడ్వాన్స్ కూడా ఇవ్వాలని చెప్తాను అన్నాడు సూర్యకిరణ్. గుడ్, అటువంటి పార్టీలే మనకు కావాల్సింది. బాయ్ సార్ అని సీట్లోంచి లేచాడు సూర్యకిరణ్. నాన్నని అడిగానని చెప్పు అంటూ లేచి నిల్చుని సూర్యకిరణ్తో కరచాలనం చేశాడు లాయర్ స్వామి. సూర్యకిరణ్కి హుషారుగా ఉంది. స్వప్న సౌధానికి ఇటుకలు పేరుస్తున్నాడు. నిహారికకు డైవర్స్ అయిపోతే లైన్ క్లియర్. తనకు కూడా ఇక టెన్షన్ ఉండదు. తన ప్రపోజల్ చేస్తే ఎగిరి గెంతేస్తుంది. జనరల్గా విడాకులు తీసుకున్న అమ్మాయిని ప్రిఫర్ చేయరు. భార్య చనిపోయిన రెండో పెళ్లివాడో లేకపోతే డైవర్స్ తీసుకున్న వాడి సంబంధాల్లో వస్తాయి. తనలాంటి ఫస్ట్ హ్యాండ్ కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు? తనను కాదనే ఛాన్సే లేదు.
తను కూడా ఎందుకు నిహారికపై మోజు పెంచుకున్నాడు? ఆమెకు పెళ్లి కాలేదనుకొని ఇష్టపడ్డాడు. ఆమె నిజాయితీ, కలుపుగోలుతనం నచ్చాయి. అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఆ రోజు తనను టచ్ చేయడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడంతో పడిపోయాడు. గుండె జారి గల్లంతైంది. ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఆమెనే పెళ్లి చేసుకోవాలి డిసైడ్ అయిపోయాడు. కానీ తనకు పెళ్ళైపోయిందని షాక్ ఇచ్చింది. నిరాశపడ్డాడు. భర్తతో సంబంధాలు లేవని, డైవర్స్ ఇవ్వబోతున్నానని చెప్పగానే సంతోషపడ్డాడు. భర్తతో నెల రోజులు కాపురం పెద్ద లెక్కలోనిది కాదు. డైవోర్స్ తర్వాత నిహారిక గురించి ఇంట్లో చెప్పక తప్పదు. కానీ తల్లి ఏమంటుందో? తండ్రి రెండో పెళ్ళి అమ్మాయిని వద్దంటాడేమో. లక్షల కట్నంతో వచ్చే అమ్మాయిలంటే విడాకులు తీసుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేందుకురా అంటారేమో. సందేహాలతో సతమతమయ్యాడు కొంతసేపు. ఎవరు కాదన్నా నిహారికను వదులుకోలేడు. పేరెంట్స్ ఇష్టపడకపోతే తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత వాళ్లే దారికొస్తారు. అలా అనుకోగానే అతని మనసు తేలికైంది. ఇంతలో ట్రైన్ వస్తున్నట్టు అనౌన్స్మెంట్ వినిపించింది మైక్లో. నల్గొండ రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చుని ఆలోచనలో పడ్డ సూర్యకిరణ్ వాస్తవంలోకి వచ్చాడు. లేచి ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళాడు. లాయర్ చెప్పిన విషయాలు నిహారికకు చెప్పి ఆమెతో సంతోషం పంచుకోవాలి అని అనుకున్నాడు. ఆమెను ఎప్పుడెప్పుడు కలుద్దామా అనే తహతహలాడుతున్నాడు. క్షణం ఒక గంటలాగా గడుస్తోంది. దూరంగా వస్తున్న ట్రైన్ కనిపించింది. అమ్మయ్య అనుకున్నాడు. తీరా ట్రైన్ వచ్చాక అందులో నిహారిక కనిపించలేదు. కిటికీ పక్కన ఎప్పుడూ కూర్చునే సీట్లో లేదు. అక్కడ ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. కంపార్ట్మెంట్లో ఎక్కడైనా కూర్చుందేమోనని ట్రైను ఎక్కాడు. అంతా తిరిగాడు. నిహారిక ఎక్కడా కనిపించలేదు. ట్రైన్ కదిలింది. నీరసంగా ఒక సీట్లో కూలబడ్డాడు. తర్వాత గుర్తొచ్చింది. ఆ రోజు సోమవారం. ఆ రోజు ఆమె మిర్యాలగూడ నుంచి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే శనివారం సాయంత్రం ఆమె సిటీలోనే ఉన్న కజిన్ సిస్టర్ ఇంటికి వెళ్తుంది. ఆదివారం అంతా అక్కడే ఉంటుంది. సోమవారం అటునుంచి అట్టే షోరూమ్కి వెళ్ళిపోతుంది. నిరుత్సాహం ఆవరించింది అతన్ని. మంగళవారం ఏదో ముస్లిం పండగ, పబ్లిక్ హాలిడే. తన కంపెనీకి సెలవు లేదు. నల్గొండ రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు సూర్యకిరణ్. ఈరోజు నిహారిక వస్తుందని 100% తహతహలాడుతున్నాడు. ఆమెతో ఆనందాన్ని పంచుకోవాలి. లాయర్ చుట్టూ తిరిగే శ్రమ లేకుండా తను సహాయం చేస్తున్నాడు. స్వామి ద్వారా ఆయన జూనియర్ లాయర్ని కలిసి నిహారికతో వకాల్తా ఇప్పిస్తే సగం సక్సెస్ అయినట్టే. ఏదో ఒక రోజున డైవర్స్ ఇస్తుంది కోర్టు. లైన్ క్లియర్. నిహారికకు ప్రపోజ్ చేయడమే ఆలస్యం. సూర్యకిరణ్ ట్రైన్ రాకతో ఊహాలోకం నుంచి జారిపడి హడావిడిగా ట్రైన్ ఎక్కాడు. విండో సీట్లో ఉంది నిహారిక. కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. జనం ఎక్కువగా లేరు. హాయ్ నిహారిక అని పలకరించి ఆమె ఎదురుగుండా ఉన్న సీట్లో కూర్చున్నాడు. హాయ్ కిరణ్ అన్నది ఆమె. అంతా ఖాళీగా ఉంది ఆ రోజు అన్నాడు కంపార్ట్మెంట్ అంతా కలియ చూస్తూ. పబ్లిక్ హాలిడే కదా? అవును అని కొంచెం మౌనంగా ఉన్నాడు. ట్రైన్ కదిలింది. బిఎస్ స్వామి అని లాయర్ ఉన్నాడని చెప్పాను చూడు అని మొదలుపెట్టాడు. ఆమె తలెత్తి చూసింది. అన్నది. ఆయన్ని కలిశాను. ఎందుకు? మీరేమన్నా కేసు వేస్తున్నారా? కోర్టు ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించింది నిహారిక. సూర్యకిరణ్ బెత్తరపోయాడు. లాయర్ అవసరం తనకే కాదా ఉంది. భర్తతో విడిగా ఉండడం మొదలుపెట్టి సంవత్సరం పూర్తి కావచ్చిందని చెప్పింది. డైవర్స్ కేసు వేయాల్సింది అతని వైపే చూస్తూ ఉంది. ఏం సమాధానం చెప్పాలి అన్నట్టు. మాకేం కోర్ట్ ప్రాబ్లమ్స్ లేవు అన్నాడు. మరెందుకు లాయర్ని కలిశారు? మీకోసమే చెప్పాడు. నా కోసమా? సీరియస్గా అన్నది. ఎస్, మీ హస్బెండ్తో సపరేట్గా ఉండడం 1 year కంప్లీట్ అవుతుందన్నారు కదా. డైవర్స్ కేసు వెయ్యాలి కదా. అందుకు డాక్యుమెంట్లు ఏం అవసరమవుతాయో తెలుసుకుందామని వెళ్ళాను చెప్పాడు ఆయన. మీ హస్బెండ్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సర్టిఫికేట్ సంపాదించమన్నాడు. కేసు స్ట్రాంగ్గా ఉంటుందట. అట్లాగే వెడ్డింగ్ కార్డ్స్, ఫోటోలు, వీడియోలు ఎక్సెట్రా. స్టాప్, గట్టిగా అన్నది నిహారిక. వాట్ డూ యూ మీన్ కిరణ్? నా పర్సనల్ థింగ్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నేనేం పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మాకు లాయర్లు తెలీదా? ఐఎమ్ నాట్ ఇలిటరేట్. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. అసలు మీకేం సంబంధం?
ఎవడో కూనకిసుక లాయర్ని కలవమని నేను చెప్పానా? సడన్గా రైజ్ అయిపోయింది. అతను పెద్ద షాక్ తిన్నాడు. ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు. లాయర్ని కలిసి పర్టికులర్స్ గ్యాదర్ చేస్తానని చెప్తే సంతోషిస్తుంది అని అనుకున్నాడు. తన మీద శ్రద్ధ తీసుకుంటున్నందుకు మెచ్చుకుంటుంది అని అనుకున్నాడు. అదేంటి కథ అడ్డం తిరిగింది? ఆమె ఎందుకలా రియాక్ట్ అవుతోంది? తను చేసిన తప్పేంటి? అతను అయోమయంగా చూస్తూ అది కాదు అని ఏదో చెప్పబోయాడు. నో, ఇంకేం చెప్పొద్దు. కాస్త చనువుగా ఉంటే నెత్తికెక్కేయడమేనా? నాకు హెల్ప్ చేయమని నేనేమన్నా అడిగానా? మనసులో బాధ చెప్పుకుంటే రిలీఫ్గా ఉంటుందని ఏదో పర్సనల్ విషయాలు చెప్పాను. అందుకే లోకువైపోయానా? మిస్టర్ కిరణ్, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆమె ముఖం ఎర్రగా మారింది కోపంతో. అతని ముఖం పాలిపోయింది. నేనేం తప్పు చేశాను అన్నాడు. తప్పున్నారా? నాకు మీకు ఏం సంబంధం? నా పర్సనల్ థింగ్స్లోకి ఎంటర్ అవుతారు. ఎడ్యుకేటెడ్ మ్యాన్, జాబ్ చేస్తున్నారు, కల్చర్ ఉంది అని అనుకున్నాను. బట్ యు ప్రూవ్డ్ నథింగ్ బట్ ఏ కామన్ మ్యాన్. రెచ్చిపోతూ అంది ఆమె. కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కుతూహలంగా వాళ్ళ ఘర్షణను గమనిస్తున్నారు. మెదడు మొద్దుబారిపోయింది. ఆమెను ఎట్లా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఎంత గొప్ప చదువులు చదివిన వారికైనా ఒంటరి ఆడదంటే చిన్నచూపు. ఎట్లా మాయ చేయాలా, బుట్టలో ఎట్లా పడేయాలా అనే ట్రయల్స్ వేస్తూ ఉంటారు. అతను జవాబు చెప్పలేకపోయినా ఆమె ఆగడం లేదు. మబ్బులైనా లేకుండా సడన్గా ఉరుములు మెరుపులతో కురుస్తున్న కుంభ వృష్టిలో తడిసి ముద్దైపోయాడు సూర్యకిరణ్. ముఖం కళదప్పింది. మాట పలుకు లేని నిస్సహాయుడయ్యాడు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. ట్రై టు అండర్స్టాండ్ మీ, నెమ్మదిగా అన్నాడు. డోంట్ ట్రై టు టాక్ మీ. ఇంకెప్పుడు నన్ను పలకరించొద్దు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది నీహారిక. నీహారిక విషయంలో తను ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించాడా అనే ఆలోచనలో పడ్డాడు సూర్యకిరణ్. అప్పటి వరకు కూలిగా ఉండి ఎన్నో విషయాలు మాట్లాడుతూ స్నేహపూరితంగా ఉన్న ఆమె సడన్గా ఎందుకు తనపై మండిపడింది? తన పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నాడని ఎందుకు ఫీల్ అయింది? అదేమంత తప్పు? చాలా రోజులు మదన పడ్డాడు సూర్యకిరణ్. తర్వాత అప్పుడప్పుడు ఆమె ట్రైన్లో కనిపిస్తున్న అతడి వైపు చూడడమే లేదు. అతను దూరంగా ఉంటున్నాడు. కాలం గడుస్తోంది. అసలు ఆమె ట్రైన్లో జర్నీ చేస్తోందో లేదో కూడా తెలియడం లేదు. ఒక రకంగా తనది లవ్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఎవరో అమ్మాయి ఉందని చెప్పావు. ఎవరు? ఏమిటి? తొందరగా తేల్చు అని తల్లి సతాయిస్తోంది. ఆడపిల్లలు తగ్గిపోయారని ఆమెను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదివారం సాయంకాలం ప్రకాశం బజార్లో ఉన్న వెంకటేశ్వర్లు టైలర్ షాప్కి వెళ్ళాడు సూర్యకిరణ్. షాప్కి లాక్ ఉంది. అతని సెల్కి కాల్ చేస్తే కలవలేదు. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి 7ంటికి సెల్ మోగింది. ఆన్ చేస్తే వెంకటేశ్వర్లు మాట్లాడాడు. కిరణ్, సాగర్ రోడ్లో మంజీరా బార్కి వచ్చేయ్ అన్నాడు. ఎందుకురా ఇప్పుడు? 10th మన క్లాస్మేట్ సిద్ధు కలిశాడురా. వాడు కలిసి సంవత్సరం దాటింది. షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేశాడు. సరేనని ఇక్కడికి వచ్చాం. నీ మిస్డ్ కాల్ ఇప్పుడే చూసా. తొందరగా వచ్చేయ్ అన్నాడు వెంకటేశ్వర్లు. ఇక తప్పలేదు. బైక్ తీసుకొని బయలుదేరాడు. వెళ్ళేటప్పటికి సిద్ధు, వెంకటేశ్వర్లు గ్లాసులు నింపుకొని మంచం కోసం కొన్ని డిష్లు ముందు పెట్టుకొని కూర్చున్నారు. కిరణ్ని చూడగానే సిద్ధు లేచి వచ్చి వాటేసుకున్నాడు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అన్నాడు. సిద్ధును చూసి ఆశ్చర్యపోయాడు కిరణ్. బాగా లావయ్యాడు. మిడిలేజ్ మనిషిలాగా ఉన్నాడు. పొట్ట ముందుకొచ్చింది. ఏంట్రా ఇట్లా బెలూన్లా అయిపోయావు అన్నాడు కిరణ్ నవ్వుతూ. కిరణ్ ముందు గ్లాస్ పెట్టి బీరు వంపాడు సిద్ధు. ఏముందిరా, కానా పీనా భజానా అని దిగులు విచారం లేకుండా గడిపేస్తున్నా. హ్యాపీ అన్నాడు సిద్ధు నవ్వుతూ. ఏం చేస్తున్నావురా? ఎంటర్ తప్పాక లారీ ఫీల్డ్కి వెళ్ళిపోయారా? కొన్నాళ్ళకి క్లీనర్గా చేశా. లైసెన్స్ వచ్చాక డ్రైవర్ని అయ్యా. ఇప్పుడు లారీ డ్రైవర్. పెళ్లి చేసుకున్నావా? తూని అవ్వ, పెళ్ళొద్దు పెటాకులొద్దు అసహ్యంగా మొహం పెట్టాడు సిద్ధు. అదే అంత విరక్తి పెళ్లి మీద? మా అన్నకి జరిగింది చూశాక ఇక పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా.
ఏమైందిరా మీ అన్నకి? సిద్ధు చెప్పసాగాడు. సిద్ధు అన్న వెంకటాద్రి లారీ డ్రైవర్. ఎల్బీ నగర్లో సెటిల్ అయ్యాడు. వ్యసనాలకు దూరంగా ఉంటాడు. మందు బీడీ సిగరెట్ అలవాట్లు లేవు. పార్స్మల్ అని రాజస్థాన్ సేటుకి అక్కడ గ్రానైట్ బిజినెస్ ఉంది. వెంకటాద్రి కష్టపడి పనిచేసే తత్వం, వ్యసనాలు లేని జీవితం చూసి ముచ్చటపడ్డాడు. డబ్బు దుబారా చేయకుండా పొదుపు చేసుకోవడం సేటుకు నచ్చింది. వెంకటాద్రి, నీకు ఫైనాన్స్ చేస్తాను, కొత్త లారీ కొనుక్కో అన్నాడు. వెంకటాద్రి సంతోషపడ్డాడు. సొంత లారీతో రాజస్థాన్కి పత్తి లోడ్ తీసుకెళ్ళాడు. రిటర్న్లో గ్రానైట్ పలకలు లోడుతో వచ్చేవాడు. దాదాపు 15 రోజులు పట్టేది వెళ్ళి రావడానికి. బండి ఖాళీగా వెళ్ళడం ఉండేది కాదు. అప్ అండ్ డౌన్ గిరాకీ ఉండడంతో డబ్బు బాగా మిగిలేది. లారీ డ్రైవర్గా ఉన్నప్పుడే పార్వతితో పెళ్ళైంది. ఆమె తండ్రి కూడా లారీ డ్రైవరే. అప్పట్లో చౌకగా ఉన్నప్పుడు కొన్న 200 గజాల స్థలం కూతురికి రాసిచ్చాడు. వెంకటాద్రి డబ్బు తీసుకురావడంతో పార్వతి ఇల్లు కట్టుకుందామని ప్రపోజ్ చేసింది. ఫైనాన్స్ తీసుకొని కొన్న లారీకి కిస్తీలు కట్టాలి. ఆ అప్పు తీరాక చూద్దామన్నాడు. పార్వతికి కోపం వచ్చింది. కానీ చేసేది ఏం లేదు. వెంకటాద్రి కొన్నది 10 టైర్ల బండి, 15 లక్షలు ఫైనాన్స్. ఆ అప్పు తీరేదెప్పుడు, ఈ ఇల్లు కట్టేదెప్పుడు అనే అసంతృప్తిగా ఉంది పార్వతికి. మొగుడు చాతగాని వాడయ్యాడు ఆమె దృష్టిలో. పార్స్మల్ దూరదృష్టి కలవాడు. రోజులన్నీ మనవి కాదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. పెళ్ళాం పిల్లలున్నారు, జాగ్రత్తలో ఉండడం మంచిది. ఎప్పుడు రోడ్డు మీదనే డ్రైవింగ్లో ఉంటావు. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకో అన్నాడు వెంకటాద్రితో. ఆయన చెప్పింది వేదవాక్కు వెంకటాద్రికి. 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. అదే అతని జీవితానికి శాపమైంది. పార్వతికి చోటు అని పార్టీలో తిరుగుతూ హరిచల్ చేస్తుండేవాడితో అక్రమ సంబంధం ఏర్పడింది. వెంకటాద్రి లారీ తోలుకుంటూ రోజుల తరబడి దూరంగా ఉండడం. పార్వతికి చోటు దగ్గరయ్యాడు. వెంకటాద్రికి 10 లక్షల ఇన్సూరెన్స్ మీద కన్నుపడింది ఇద్దరికి. అతన్ని అడ్డు తొలగించుకుంటే ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చునని, లారీ అమ్మి ఫైనాన్స్కి కట్టినా ఇంకా డబ్బు మిగులుతుందని, తర్వాత పార్వతిని తను పెళ్లి చేసుకుంటానని చోటు ఆశ చూపాడు. అంతే, పార్వతి మొగుడిని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయింది. చోటు తెచ్చిన చికెన్ కర్రీలో విషం కలిపి అన్నం పెట్టింది. తెల్లారేసరికి వెంకటాద్రి చనిపోయాడు. రాత్రి డ్యూటీ నుంచి వచ్చాడు. బయటనే అన్నం తినొచ్చాడు అన్నాడు. ఏమైందో ఏందో, తెల్లవారేసరికి చచ్చిపోయాడు. పార్వతి ఏడవసాగింది. ఏ వ్యసనాలు లేనివాడు వెంకటాద్రి సడన్గా పోవడం ఏంటి అని సేట్కి అనుమానం వచ్చింది. చోటుతో అక్రమ సంబంధం ఉన్న సంగతి అతని దృష్టికి వచ్చింది. పోలీసులకి ఉప్పందించాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో విషం వల్ల ప్రాణం పోయిందని తేలింది. పార్వతి చోటుల కుట్ర బయటపడింది. జైలుకి పోయారు. వెంకటాద్రి జీవితం విషాదాంతమైంది. పార్వతి జైలుకి పోయింది. 2 పిల్లలు పసివాళ్ళు దిక్కులేని వాళ్ళు అయ్యారు. సిద్ధు అన్న కథంతా చెప్పి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇప్పుడంతా మారిపోయిందిరా. అందరినీ ధనపిశాచం పట్టుకుంది. నీతి నిజాయితీ లేదు. తమ సుఖమే ముఖ్యం. అడ్డుగా ఉన్న మొగుళ్ళని చంపేందుకు ఆడవాళ్ళు భయపడడం లేదు అన్నాడు సిద్ధు. నిజమేరా, అటువంటి కేసులు చాలా బయటపడుతున్నాయి, న్యూస్లో వస్తున్నాయి అన్నాడు సూర్యకిరణ్. అందుకేరా పెళ్ళంటే భయంగా ఉంది. ఏ ఆడదాన్ని నమ్మలేకుండా ఉంది. పెళ్ళైనప్పుడు అమాయకంగా ఉండే ఆడపిల్లలు కాపురానికి వచ్చి డబ్బు సుఖాలు మరిగాక మారిపోతున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి పెద్దవాళ్ళు ఇంట్లో లేకుండా పోయారు. వాళ్ళ ఇష్ట రాజ్యమైపోయింది. వాపోయాడు సిద్ధు. అయితే ఇక పెళ్లి చేసుకోవా? అయినా అంతా మీ వదినలాగా దుర్మార్గులై ఉండర్లేరా. మంచి సంబంధం ఉంటే రిలేటివ్స్లో పిల్లని పెళ్లి చేసుకో. వద్దురా బాబు, నేనెవ్వరిని నమ్మను. మా అన్నలా చావడం ఇష్టం లేదు. పెళ్ళొద్దు, పెటాకులు వద్దు. విరక్తి పుట్టిందిరా పెళ్లి మీద. ఇట్లాగే బాగుంది. డబ్బిస్తే సుఖమిచ్చే ఆడవాళ్ళకు కొదవలేదు. లారీ మీద ఏ లైన్కు పోయినా ఉండారు. కానా పీనా మజా కర్నా అన్నాడు సిద్ధు. పార్వతి అక్రమ సంబంధం పెట్టుకుని స్వసుఖాన్ని చూసుకుని మంచి మనిషి వెంకటాద్రిని చేజేతులారా చంపి కుటుంబాన్ని నాశనం చేసి పిల్లల్ని అనాథలను చేయడం సూర్యకిరణ్ వెంకటేశ్వర్ని కలచివేసింది. వెంకటేశ్వర్లకి మేనమామ కూతురుతో పెళ్ళైంది. తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నాడు. టైలరింగ్ షాప్ బాగా నడుస్తోంది.
జీవితం హ్యాపీగా గడుస్తోంది. ఏ గొడవ లేదు. ఇంట్లో ఎవరికీ అసంతృప్తి లేవు. నీ సంగతి ఏందిరా, పెళ్ళెప్పుడు? సూర్యకిరణ్ వైపు చూసి అడిగారు సిద్ధు. వాడి పెళ్ళి సెటిల్ అయినట్టే, లవ్ మ్యారేజ్, చెప్పాడు వెంకటేశ్వర్ నవ్వుతూ. సూర్యకిరణ్ తల వంచుకున్నాడు. లేదురా, ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది, చెప్పాడు విచారంగా. ఏడ్చినట్టుందిరా, పెళ్లి ముందే విడాకులు అన్నట్టుగా ఉంది అని నవ్వాడు వెంకటేశ్వర్లు. ఏం జరిగిందిరా? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నాడు సిద్ధు. సూర్యకిరణ్ జరిగింది చెప్పాడు. నువ్వు వెట్టి ఫుల్లా ఉన్నావురా, ఎర్రగా బుర్రగా ఉందని మోజుపడ్డావు. పెళ్ళైన దాంతో లవ్ ఏంట్రా? దానికి విడాకులు రావాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏడిచినట్టుంది. ఈ ఆడది దొరకనట్టు దాని వెంటబడి లోకువయ్యావు అన్నమాట. అదెవరో పెద్ద అందగత్తెనని ఫీల్ అయిపోతుందేమో. ఏందిరా ఇదంతా? మతిపోయిందా ఏం? జాబ్ చేసుకున్నావు, మీ కంపెనీల్లో ఏ పిల్ల దొరకలేదా నీకు? పెళ్ళైన దాన్ని వెంట పడ్డావా? థూ అన్నాడు సిద్ధు. పోన్లేరా, అంతా మన మంచికే జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపో. ఎంతకంటే మంచి అమ్మాయే నీకు దొరుకుతుంది. నీకేం తక్కువ? పెళ్లి సంగతి ఇంట్లో వాళ్ళకి వదిలిపెట్టు అని పురమాయించాడు వెంకటేశ్వర్లు. సూర్యకిరణ్ తాలూపాడు. రితిక డాక్టర్, గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తోంది. ఇటు సొంత నర్సింగ్ హోమ్ నడుపుతోంది. ఎడాపెడా సంపాదిస్తోంది. మంచి అమ్మాయి. తన వ్యాపకం తప్ప ఇంకేం పట్టించుకోదు. మనకు తగిన సంబంధం, చెప్పాడు భాస్కర్ రామారావు. అతను రత్నయ్యకి స్నేహితుడు. సూర్యకిరణ్కి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అతనికి సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. డాక్టర్ రితిక ఫోటో చూశాడు సూర్యకిరణ్. అందంగానే ఉంది, కానీ ఫోటోలో ఉన్నట్టు జీవితంలో ఉండరని తెలుసు. ఇప్పుడు ఫోటోలు మేకప్ వేసుకొని దిగుతున్నారు. ఫోటోలో లేని అందం కూడా కనిపిస్తోంది. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ కెమెరాలో నల్లటి అమ్మాయిల్ని మేకప్ కూడా వేసుకోని అవసరం లేకుండా గోల్డ్ కలర్తో కనిపించేటట్టు తీసే టెక్నాలజీ వచ్చింది. అందుకని ఆ ఫోటోలో అమ్మాయి సౌందర్యవతి అని మురిసిపోనక్కర్లేదు. అమ్మాయి డాక్టర్ అంటారా, బాగుంది కూడా అని మెచ్చుకుంది దేవకి. ఏమంటావురా అని రత్నయ్య కొడుకుని అడిగాడు. వాడేమంటాడోయ్, ఎన్నాళ్ళు హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తాడు, విసుగ్గా ఉండదు? పెళ్లి సంబంధం విషయంలో ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ కావాలి, లేకపోతే కుదరదు. అమ్మాయి చదువులో సరస్వతి, డబ్బులో ధనలక్ష్మి, అందానికి రతీదేవిలా ఉండాలి అంటే పెళ్లి కాదు అన్నాడు భాస్కర్ రామారావు. తండ్రి కొడుకులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒరే కిరణ్, నువ్వేం ఆలోచించకు, అమ్మాయి నచ్చితే ఒప్పేసుకో, కావాలంటే రీతిక సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది, నాది పూచి అన్నాడు భాస్కర్ రామారావు. సరే అంకుల్, అమ్మాయిని చూద్దాం అన్నాడు సూర్యకిరణ్. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దేవకి రత్తయ్యలు. మంచి రోజు చూసుకొని భాస్కర్ రామారావుని తీసుకుని పెళ్లి చూపులకు వెళ్ళారు. రితిక చామన్న ఛాయలో ఉంది, అయినా ముఖం కళగా ఉంది. అమ్మా, రితిక లావుగా ఉన్నట్టుందమ్మా అని తల్లి చెవిలో గొణిగాడు కిరణ్. ఎప్పుడూ కూర్చుని చేసే ఉద్యోగం కదరా పాపం, అట్లా ఉందిలే, పెళ్ళయ్యాక కాస్త పని పాటల్లో పడితే నాజుగ్గానే ఉంటుందిలే అని సర్ది చెప్పింది దేవకి. రితికను సూర్యకిరణ్ని మాట్లాడుకోమని ఒక రూమ్లోకి పంపారు. రితిక అతనికి వచ్చే శాలరీ, షేర్స్ వగైరా గురించి అడిగింది. ఆస్తుల వివరాలు తెలుసుకుంది. శాలరీ ఏం చేస్తారు, ఫిక్స్ ఏమైనా చేస్తున్నారా, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతకి చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారా, ఏదైనా కంపెనీ షేర్లు కొన్నారా అంటూ అడుగుతోంది. ఈ అమ్మాయికి డబ్బు పిచ్చి ఎక్కువే ఉంది అనుకున్నాడు. ఆ మాటే భాస్కర్ రామారావుకి చెప్పి నవ్వాడు కిరణ్. ఒరే కిరణ్, నువ్వు చిన్నవాడివి, డబ్బు విలువ తెలియదు. చాలామంది డబ్బుదే ఉంది, అది ముఖ్యం ఇది ముఖ్యమని లెక్చర్స్ దంచుతారు. మనిషి అడుగు ముందుకు వెయ్యాలంటే రూపాయలు కావాలి. డబ్బుని చిన్నచూపు చూడకూడదు, డబ్బుని నిర్లక్ష్యం చేయకూడదు. తెలివైన వాళ్ళు డబ్బుకి పిల్లలు పుట్టిస్తారు. రితిక తెలివైంది, చిన్నతనంలోనే డబ్బు విలువ తెలుసుకుంది. సొసైటీలో డబ్బు లేని వాడికి విలువ ఉండదు. అదంతా నీకు ఇప్పుడు తెలియదు. డబ్బుని గౌరవించడం తెలియని వాడి దగ్గర డబ్బు ఉండదు. మన వాళ్ళు డబ్బుని లక్ష్మీదేవి అని పూజిస్తారు అందుకే అని లెక్చర్ దంచాడు భాస్కర్ రామారావు. తల వాచిపోయింది కిరణ్కి. అంకుల్, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ కేవలం డబ్బు సంపాదించడం కోసమే యాంత్రికంగా డబ్బు లెక్కలు చూసుకుంటూ బ్రతకడం
అవసరమా? మరీ అతిగా కూడా ఉండకూడదు అన్నాడు కిరణ్. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ రితిక సంబంధం గురించి తర్జన భర్జన పడ్డారు. మంచి కుటుంబం, ముందు ముందు ఏ ప్రాబ్లమ్స్ రావని భాస్కర్ రామారావు నచ్చజెప్పాడు. డాక్టర్ రితిక డబ్బే లోకంగా జీవించే అమ్మాయి. ఆమెతో సంసారం ఎలా సాగుతుందో, ముందు ముందు తను తెచ్చే జీతం గురించి, తన పర్సనల్ ఖర్చుల గురించి ఆరాలు తీస్తూ చిరాకు తెచ్చి పెట్టదు కదా అనే అనుమానం కిరణ్ మనసును తొలుస్తూనే ఉంది. అదేమంత ప్రాబ్లం కాదని అతని ఆలోచన సిల్లీగా ఉందని తేల్చేశారు పెద్దలు. కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డాక్టర్ రితికతో నిశ్చితార్థం అయిపోయింది. 3 నెలల వరకు ముహూర్తాలు లేవని, మూడ ఉందని పురోహితుడు చెప్పాడు. మంచి రోజు చూసి కబురు పెడతామని సంబంధం చూసిన భాస్కర్ రామారావు చెప్పాడు. ఇక తన బ్యాచులర్ జీవితం ముగిసినట్టేనని సంసారంలోకి అడుగుపెట్టడానికి సూర్యకిరణ్ మానసికంగా సిద్ధపడ్డాడు. అప్పుడప్పుడు నిహారిక గుర్తొస్తోంది. ఆమె ముందు రీతిక తీసికట్టుగా ఉంది. నిహారికతో పెళ్ళి తనకు రాసిపెట్టి లేదు, అంతే అనుకున్నాడు. అదే ముగిసిన కథ. ఎంగేజ్మెంట్ అయి 3 నెలలు పూర్తయింది. మంచి రోజు చూసి కబురు వస్తుందని ఎదురుచూస్తున్నారు రత్తయ్య, దేవకి దంపతులు. నెల రోజులు దాటింది. రత్తయ్య భాస్కర్ రామారావుకి ఫోన్ చేశాడు. భాస్కర్, ఎంగేజ్మెంట్ 4 నెలలు అయింది. 3 నెలల వరకు ముహూర్తాలు లేవన్నారు. నెల దాటింది. వాళ్ళు ఏమైనా నీకు ఫోన్ చేశారా అని అడిగాడు రత్తయ్య. అవును కదా, నేను పొలంలో బిజీగా ఉండే మర్చిపోయాను, నేను కనుక్కొని చెప్తాను అన్నాడు భాస్కర్ రామారావు. తర్వాత 4 రోజులకు రత్తయ్యకు ఫోన్ చేశాడు. రత్తయ్య, వాళ్ళు మన సంబంధం వద్దనుకుంటున్నారట. రత్తయ్య అదిరిపడ్డాడు. ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్ళైనట్టే కదా భావిస్తారు. తాము అమ్మాయికి బంగారం పెట్టారు, వాళ్ళు అబ్బాయికి డైమండ్ రింగు అమ్మాయితో తొడిగించారు. పరస్పరం తాంబూలాలు, కొత్త దుస్తులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంత జరిగిన తర్వాత సంబంధం వద్దనుకోవడం ఏమిటి? అతనికి కోపం ముంచుకొచ్చింది. భాస్కర్, ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సంబంధం వద్దనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది? రత్తయ్య, వాళ్ళు చాదస్తులు. ఏం జరిగిందంటే, రితిక గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్. అయితే ఆమె వెళ్ళి అటెండెన్స్లో సంతకం పెట్టి వచ్చేస్తుంది. తన సొంత ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. గర్భిణీలు డెలివరీకి వస్తే అక్కడ ఆయాలు, నర్సులు చూసుకుంటారు. ఆమెకు అట్లా జరిగిపోతోంది. 2 చేతులతో డబ్బు సంపాదిస్తున్నానని మురిసిపోతోంది. కానీ రోజులన్నీ మనవి కావన్నట్టు ఒక గర్భిణీ స్త్రీ డెలివరీలో ప్రాబ్లం వచ్చింది. బిడ్డ అడ్డం తిరిగింది. గైనకాలజిస్ట్ ఉంటే సిజేరియన్ ఆపరేషన్ చేసి సజావుగా డెలివరీ చేసేది. రితిక ఇక్కడ సొంత ఆసుపత్రిలో ఉండగా అక్కడ ఘోరం జరిగింది. ఆమె బంధువులు అల్లరి చేశారు. డాక్టర్ ఆసుపత్రిలో డ్యూటీలో లేదని, ఆయాలు, నర్సులు డెలివరీ చేశారని, అందుకే తమ బిడ్డ చనిపోయిందని గొడవకి దిగారు. పోలీసులు వచ్చారు. కేసు అయింది. గర్భిణీ స్త్రీ చనిపోవడానికి డాక్టర్ రితిక నిర్లక్ష్యమే కారణమని అధికారులు తేల్చారు. రితిక ఇరుక్కుంది. ఎందుకంటే ఆమె ఆ రోజు డ్యూటీలో ఉన్నట్టు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం ఉంది. ఏం చేసేది లేదు. ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తారని, డాక్టర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు, చెప్పాడు భాస్కర్రావు. అలా జరిగిందా? మనమేం చేస్తాం అన్నాడు రత్తయ్య. మనం చేసేది ఏమీ లేదు. రితిక డబ్బు పిచ్చితో అంతా నాశనం చేసుకుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇన్నాళ్ళు లేని దరి ఇప్పుడెట్లా జరిగింది? అల్లుడు అడుగుపెట్టిన వేళ విశేషమని, జాతకం మంచిది కాదు అనే నెపం మన మీద నెట్టారు. ఇదంతా తెలిసి సూర్యకిరణ్ మండిపడ్డాడు. వాళ్ళు సంబంధం వదులుకునేదేమిటి? ఆ డబ్బు పిచ్చి దాన్ని నేను అసలు చేసుకోను అన్నాడు. తర్వాత వాళ్ళు భాస్కర్ రామారావుతో బంగారం, పట్టుచీర రత్తయ్య ఇంటికి పంపించేశారు. సూర్యకిరణ్ డైమండ్ రింగు, షూటింగ్స్ తిరిగి ఇచ్చేశాడు. సూర్యకిరణ్ ఇష్టపడిన అమ్మాయి వ్యవహారాలు బెడిసికొట్టడం, డాక్టర్ రితికతో ఎంగేజ్మెంట్ అయి కూడా పెళ్లి క్యాన్సిల్ కావడంతో కుటుంబంలో అశాంతి రేకెత్తింది. దేవకి దిగులు పడసాగింది. తన కొడుకు ఈడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు కూడా పుడుతున్నారు. వీడికి పెళ్ళి కుదరడమే లేదు. చాలా సంబంధాలు వచ్చాయి లోగడ.
పిల్లలకు తక్కువ చదువు అని మరీ పల్లెటూరి వాళ్ళని కిరణ్ ఇష్టపడడం లేదు. కాలం గడిచిపోతోంది. అసలు కొడుకు పెళ్ళవుతుందా లేదా, ఏదైనా జాతకంలో దోషం ఉందా అనే కిరణ్ జాతకం తీసుకొని జ్యోతిష్యుల్ని సంప్రదిస్తున్నారు దేవకి, రత్తయ్య దంపతులు. బంధువులకు ఫోన్ చేసి కిరణ్కి పెళ్లి సంబంధం చూడమని చెప్తున్నారు. పల్లెటూరు అయినా పర్వాలేదు, అమ్మాయి డిగ్రీ చదివి ఉంటే చాలు, అందంగా ఉండాలి, కట్న కానుకల గురించి కూడా పట్టింపు లేదు అని చెప్పారు. ఒకరోజు దేవకి బాబాయ్ కొడుకు వీర్రాజు ఫోన్ చేశాడు వేములపల్లి నుంచి. అతను ఆ ఊళ్ళో విత్తనాలు, ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. అక్కయ్య, గంగాధరం గారి అమ్మాయి ఉంది, డిగ్రీ చదివింది, అమ్మాయి పొడుగ్గా బాగుంటుంది, సంబంధం కుదిరితే కట్నం బాగా ఇస్తారు, డబ్బున్న కుటుంబమే, నాకు కిరణ్ బయోడేటా ఫోటో మెయిల్ చేయండి, వాళ్ళకు చూపిస్తాను, అబ్బాయి నచ్చితే అప్పుడు మాట్లాడతాం, అమ్మాయిని చూపిస్తాం అంటున్నారు అన్నాడు వీర్రాజు. దేవకి కొడుక్కి చెప్పింది. అప్పుడు కిరణ్ ఆఫీసులో ఉన్నాడు. వీర్రాజుకి మెయిల్ బయోడేటా తన ఫోటో పంపాడు కిరణ్. 2 రోజుల తర్వాత వీర్రాజు ఫోన్ చేశాడు. అక్క, ఆదివారం నేను నల్గొండ వస్తున్నాను, నాకు వేరే పని కూడా ఉంది, గంగాధరం గారి అమ్మాయి ఫోటో బయోడేటా తీసుకొస్తాను, కిరణ్ ఇంట్లో ఉండమని చెప్పు. సరేరా, ఇంతకీ కిరణ్ వాళ్ళకి నచ్చాడా అడిగింది దేవకి. అందరికీ నచ్చాడు. వాళ్ళ అమ్మాయి ఫోటోలు బయోడేటా ఇచ్చింది, లేకపోతే ఎందుకు ఇచ్చేవాళ్ళు? కిరణ్ కూడా అమ్మాయి నచ్చితే గంగాధరం ఇంటికి పెళ్లి చూపులకు వెళ్దాం, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నాడు వీర్రాజు. అయితే ఆదివారం వచ్చాయి అన్నది దేవకి సంతోషంగా. వెంటనే ఆ సంగతి భర్తకి చెప్పింది. ఈ సంబంధమైనా కుదిరిపోతే బాగుండును అని దేవుళ్ళకి మొక్కుకుంది. ఆదివారం రానే వచ్చింది. తమ్ముడు వస్తున్నాడు అని స్పెషల్ వంటకాలు చేసింది దేవకి. సూర్యకిరణ్ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. కంప్యూటర్ మీద పని చేసుకుంటున్నాడు. దేవకి మాటి మాటికి వీధి వైపు చూస్తోంది వీర్రాజు కోసం. అతను వచ్చేటప్పటికి 12 దాటింది. ఎంత ఆలస్యమైందేరా అన్నది దేవకి వీర్రాజును చూస్తూనే. ఆదివారం మీ మరదలు పిల్లల్ని తీసుకొని హలియా పోయింది పుట్టింటికి, వాళ్ళు రెడీ అయ్యాక బస్సు ఎక్కించి వస్తున్నా అన్నాడు వీర్రాజు. మామయ్య బాగున్నావా అంటూ వచ్చి పలకరించాడు కిరణ్. రత్నయ్య కూడా వచ్చి సోఫాలో వీర్రాజుకి ఎదురుగా కూర్చున్నాడు. ఇదిగోరా అమ్మాయి ఫోటో, బయోడేటా అంటూ ఒక కవరు సూర్యకిరణ్కి అందించాడు వీర్రాజు. కవరు తెరిచి ఫోటో చూసి అదిరిపడ్డాడు సూర్యకిరణ్. అవి నేహారిక ఫోటోలు. కళ్ళు బయర్లు గమ్మాయి వాటిని చూసి. నేహారికను గాఢంగా ప్రేమించిన విషయము వాస్తవమే అయినా ఆ రోజు తన మీద మండిపడి నానా మాటలు మాట్లాడి అవమానపరచడం మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. అయితే తాను విడాకులు తీసుకుందన్న మాట అనుకున్నాడు. మొగుడు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకుని ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని విడాకుల కోసం కోర్టుకెళ్ళింది. మరి తను ఇప్పుడు చేస్తున్నదేమిటి? తనకు పెళ్ళయిందని భర్తతో విడాకులు తీసుకుందనే సంగతి దాచిపెట్టి మళ్ళీ పెళ్లికి ఎలా సిద్ధపడింది? బయోడేటాలో ఆమె పుట్టిన తేదీ, డిగ్రీ చదివిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా తీసుకున్న సంగతి, హైదరాబాద్లో సొంతంగా షోరూమ్ నడుపుతున్న విషయం ఉన్నాయి. మన కిరణ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడని వాళ్ళు ఇంప్రెస్డ్గా ఉన్నారు. ఫోటోలో కూడా బాగున్నాడు కదా, అమ్మాయికి కూడా నచ్చాడు. ఆమె హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తుందట. అక్కడే ఉండమని చెప్పినా వినడం లేదుట. పెళ్ళైతే అక్కడే కాపురం పెట్టేస్తారు కనుక కూతురికి తిరుగుడు తప్పుతుందని సంతోషపడుతున్నారు అమ్మా నాన్నలు, చెప్పాడు వీర్రాజు. దేవకి కిరణ్ చేతిలో ఉన్న ఫోటోలు తీసుకుని ఆసక్తిగా చూసింది. తర్వాత భర్తకు అందించింది. అమ్మాయి చక్కగా ఉంది, గుండ్రటి మొహం, అనుష్కలా ఉంది అని మెచ్చుకుంది దేవకి. అనుష్కెవరే అన్నాడు రత్తయ్య. వీర్రాజు పక్కపక్క నవ్వాడు. బావా సినిమాలు చూడాడు కదా, అనుష్క ఏం తెలుస్తుంది? బావా అనుష్క అంటే సినిమా స్టార్ అన్నాడు. ఓహో అన్నాడు. ఎట్లా ఉంది బావా పిల్ల అన్నాడు వీర్రాజు. మాకెట్లా ఉంటే ఏముందిలే, బాగా ఉండాల్సింది నీ అల్లుడికి, వాడికి నచ్చిందో లేదో అడుగు అన్నాడు రత్తయ్య నవ్వుతూ. ఎరా కిరణ్, అమ్మాయి నచ్చిందా అడిగాడు వీర్రాజు. నాకు నచ్చడం పక్కన పెట్టు, ఈ అమ్మాయి మొగుడితో విడాకులు తీసుకుందా అని ప్రశ్నించాడు కిరణ్. వీర్రాజుతో పాటు దేవకి, రత్తయ్య కూడా అదిరిపడ్డారు కిరణ్ అడిగిన దానికి. ఏంట్రా విడాకులేంటి? ఆ అమ్మాయికి పెళ్ళే కాలేదు,
అయినా నీకు ఈ పిల్ల తెలుసా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అన్నాడు వీర్రాజు విస్మయంతో చూస్తూ. మామయ్య, నాకంతా తెలుసు. నేహారిక నాతో ట్రైన్లో హైదరాబాద్ వస్తుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది. నెల రోజులు కాపురం చేసింది. మొగుడు తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని ఆ సంగతి పెళ్లికి ముందు దాచిపెట్టి మోసంతో పెళ్లి చేసుకున్నాడని విడాకులకి అప్లై చేసుకుంది. కోర్టుకెళ్ళింది. పెద్ద నిజాయితీ మంత్రాలు. ఆ సంగతి దాచిపెట్టి పెళ్లిగాని దాన్నని మళ్ళీ పెళ్లికి రెడీ అయింది. కోపంగా చెప్పాడు కిరణ్. అక్కడ వాతావరణం గంభీరంగా మారింది. వీర్రాజు తలబట్టుకొని కూర్చున్నాడు. రత్తయ్య అయోమయంగా చూస్తున్నాడు వీర్రాజు వైపు. ఈ పిల్ల నీకు ముందే తెలుసన్నమాట అన్నది దేవకి షాక్ నుంచి తేరుకుని. అదే కదా చెప్పాను, చిరాకు పడుతూ చెప్పాడు కిరణ్. అవునక్క, వీర్రాజు నువ్వు అక్కడే కదా ఉండేది, వేములపల్లిలో. వాళ్ళుండేది మిర్యాలగూడలో. నువ్వు వీడికి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పిన తర్వాతే మనవాళ్ళు ఎవరైనా విన్నారేమోనని ఎంక్వైరీ మొదలుపెట్టాను. అప్పుడే గంగాధరం కుటుంబం పరిచయమైంది. అంతకుముందు ఏం జరిగిందో నాకేం తెలుసు? వాళ్ళైనా ఇట్లా జరిగింది, పిల్లకి రెండో పెళ్ళి అని మనకు చెప్పాల్సింది కదా. మరి ఆ పెద్ద మనిషి ఎందుకు ఈ సంగతి దాచిపెట్టాడో? అయినా దాస్తే దాగే విషయమా ఇది అన్నాడు వీర్రాజు రుసరుసలాడుతూ. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు అని మరి ఇట్లాంటివి కూడా దాచి చేస్తారా? ఇంకా నయం, పెళ్ళయ్యాక తెలిస్తే ఏమయ్యాది? పెద్ద ఉద్యోగం చేస్తున్న కొడుక్కి రెండో పెళ్లి దాన్ని చేశారని ఏం కర్మ పట్టిందని అంత ఆడిపోసుకునేవాళ్ళు అన్నది దేవకి. ఆ గంగాధరం పెద్ద మనిషి అనుకున్నాను. మరీ ఇంత మోసమా? ఉండు, ఫోన్ చేసి వాయిస్తాను అంటూ జేబులోంచి సెల్ ఫోన్ తీయబోయాడు వీర్రాజు. ఎందుకురా ఆ మోసగాడికి ఫోన్ చేసేది? వేస్ట్, నువ్వు కామ్గా ఉండు. అతడే ఫోన్ చేస్తాడు సంబంధం గురించి, అప్పుడు వాయించు అన్నాడు రత్తయ్య కోపంగా. అంతే, ఆ పనే చేస్తాను అన్నాడు వీర్రాజు. అతనికి రత్తయ్య చెప్పిన సలహా నచ్చింది. ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాడు సూర్యకిరణ్. ప్రాజెక్ట్ పూర్తవడంతో ఎంతో రిలీఫ్గా ఉంది. అర్జెంట్ ప్రాజెక్ట్ అని టీం లీడర్ అంటగట్టాడు. దాని మీద పడి వారం రోజులు తీవ్రంగా పని పూర్తి చేస్తే గానీ అవలేదు. నల్గొండ వెళ్ళి దాదాపు 10 రోజులైంది. మాదాపూర్లో ఫ్రెండ్స్ రూమ్లో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. సిటీలో స్టే చేయాల్సి వచ్చినప్పుడు వాడు వద్దన్న సగం అద్దె ఇచ్చేస్తూ ఉంటాడు. అందువల్ల ఇబ్బంది లేదు. టైం చూసుకున్నాడు. శబరి బయలుదేరే సమయానికి సికింద్రాబాద్ చేరుకోవచ్చు. శబరిలో వెళ్తే లంచ్ టైంకి నల్గొండ వెళ్ళిపోతాడు. పార్కింగ్ లాట్లోకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసే లోపల భయంకరంగా ఉరిమింది ఆకాశం. పెద్ద పెద్ద చినుకులతో వర్షం స్టార్ట్ అయింది. బైక్ మీద వెళ్ళడం అసాధ్యం. పార్కింగ్ షెడ్లోనే నిలబడి దిక్కులు చూస్తున్నాడు. ఎరా కిరణ్, ఇంటికేనా? తనను పిలిచింది ఎవరా అని చూస్తే కొంచెం దూరంలో కారు పక్కన నిలబడి ఉన్నాడు వినయ్. అవునరా, రెయిన్ దంచుతోంది కదా, స్టేషన్ వరకు వెళ్ళలేను, రూమ్కి వెళ్ళిపోతా చెప్పాడు కిరణ్. బైక్ మీద ఎట్లా వెళ్తావు ఈ వర్షంలో? అదే చూస్తున్నా, వర్షం ఆగానే వెళ్తా. ఇదేమీ ఆగేటట్టు లేదు కానీ మా ఇంటికి వెళ్దాన్రా, నా మిస్సెస్ ఊళ్ళో లేదు, మందు కొట్టి బిర్యానీ తిందాం అన్నాడు వినయ్ నవ్వుతూ. పట్టపగలు మందేమిట్రా, ఎంజాయ్ చేయడానికి పగలేమిటి, రాత్రి ఏంటి, పద పోదాం. సూర్యకిరణ్ వినయ్ కారెక్కి కూర్చున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అతనిది. చాలా పోష్గా ఉంది. బాగుందిరా మీ విల్లా. ఎంతైంది ఏమిటి? 1 కోటి దాటింది. బ్యాంక్ లోన్ తీసుకున్నావా? అంత అవసరం రాలేదు, మా బావ ఇచ్చాడులే అని కన్నుకొట్టి నవ్వాడు. అదృష్టం అంటే నీదేరా, నీకు మాత్రం ఏం తక్కువ? అంతా ఎక్కువే అన్నాడు నవ్వుతూ సూర్యకిరణ్. వినయ్ ఇచ్చిన నైట్ డ్రెస్ తీసుకుని డ్రెస్ మార్చుకున్నాడు. కిరణ్ ఫ్రిడ్జ్లోంచి లిక్కర్ బాటిల్ తీశాడు. ఆన్లైన్లో రెస్టారెంట్లోకి కాల్ చేసి బిర్యానీకి ఆర్డర్ ఇచ్చాడు. కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కబుర్లు మొదలుపెట్టారు. మ్యారేజ్ ట్రయల్స్ వేయడం లేదురా అని అడిగాడు వినయ్. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆగానురా, అందుకే అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. సిటీలో ఉండిపోయినా బోరుగానే ఉంటుంది. ఆఫీస్లో ఉన్నంతసేపు సిస్టమ్ ముందు కూర్చుని ఉంటాం. రూమ్కి వెళ్ళినా ఏముంటుంది, తిని పడుకోవడం. ఎంతకంటే వీకెండ్ పార్టీలని మనవాళ్ళు పబ్లకు లాక్కెళ్తారు. నాకు అదంతా ఇష్టం లేదు. నీ రూటే సపరేటు. ఇంట్లో మా అమ్మ ఒక్కటే గొడవ, పెళ్ళని. వాడికి పెళ్ళైంది, వీడికి పెళ్ళైంది, పిల్లలు కూడా పుట్టారు అని నష్టపెడుతోంది. ఇక తప్పదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా.
ఏవేవో సంబంధాలు వస్తున్నాయి. వెడ్డింగ్ బ్రోకర్లు, 10th ఇంటర్ పిల్లల సంబంధాలు తెస్తున్నారు. అంతా నాటు. కనీసం డిగ్రీ అయినా చదివిన వాళ్ళైతే చేసుకుంటాను అని అన్నాను. మన కంపెనీల్లో ఉన్న అమ్మాయిలు ఎవరు నచ్చలేదా? వద్దురా బాబు, చూస్తున్నాగా వీళ్ళ లవ్ మ్యారేజీలు, డైవోర్స్ కథలు. అయినా సేమ్ ప్రొఫెషన్ అమ్మాయి వద్దనుకున్నానురా. అది మంచిదేలే, హీరోలా ఉన్నావు. లవ్లో పడేయలేదా ఏ అమ్మాయి? అది అయిందిరా. ట్రైన్లో కలిసింది ఒక బ్యూటీ. తను మిర్యాలగూడ నుంచి వస్తోంది. డిగ్రీ ఉంది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసి బంజారా హిల్స్లో ఓపెన్ షోరూమ్ నడుపుతోంది. స్టన్నింగ్ బ్యూటీ. దీపికలా ఉంటుందనుకో. నాకు నచ్చింది అన్ని విధాల. లైన్లో పెట్టా. రోజు కబుర్లు చెప్పుకుంటూ ట్రైన్లో జర్నీ చేస్తూ టైంపాస్ చేసేవాళ్ళం. నేను సమయం చూసి ప్రపోజ్ చేద్దామనుకుండగా తనకు పెళ్ళయిందని బాంబు పేల్చింది. పెద్ద షాక్ తిన్నా. తన హస్బెండు ఐడియల్ మ్యాన్, సోషల్ వెల్ఫేర్ ఉన్న ఆదర్శ పురుషుడట. అనాథ పిల్లల్ని పెంచుకోవచ్చునని పెళ్లికి ముందే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకున్నట్ట. పెళ్ళైన నెలకు ఆ సంగతి చెప్పాడు. ఆమె మండిపడి దూరంగా ఉంటుంది. తనను మోసం చేసిన ఆ చీట్కి డైవర్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. 1 నెలేగా వాడితో కాపురం చేసింది. నో ప్రాబ్లం అనుకున్నా. డైవర్స్ కాగానే ప్రపోజ్ చేయాలనుకున్నా. కొంచెం అడ్వాన్స్ అయ్యాలే. తనకి చెప్పకుండా తెలిసిన లాయర్ని కన్సల్ట్ చేశా. దాంతో తను ఫైర్ అయింది. నా పర్సనల్ లైఫ్లో జోక్యం చేసుకుంటావా అని ఎడాపెడా వాయించింది. అప్పటి నుంచి బ్రేకప్ చెప్పాడు సూర్యకిరణ్. వాడేవాడ్రా పెళ్ళికి ముందు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకుంది? దిమాక్ లేదురా వాడికి. అటువంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఏ హిజ్రానో పెళ్లి చేసుకుని ఉండాల్సింది అని పకపక నవ్వాడు వినయ్. కథకి కొసమెరుపు చెప్తాను చూడు అన్నాడు సూర్యకిరణ్. కథ పూర్తయిందిగా, బ్రేకప్ అన్నావు, మరి కొసమెరుపు ఏముంది అని అడిగాడు వినయ్. ఉంది. నేను లాయర్ని కన్సల్ట్ చేశానని మండిపడిందా. తర్వాత వేరే లాయర్ ద్వారా డైవర్స్ పొందింది. ఈ మధ్యనే మా మేనమామ మిర్యాలగూడలో సంబంధం ఉందని ఫోటోలు, బయోడేటా పట్టుకొచ్చాడు. ఆ ఫోటోలు ఆ అమ్మాయివే. ఆ పిల్లకి ఆల్రెడీ పెళ్ళైందని, డైవర్స్ తీసుకుందని చెప్పేటప్పటికి ఇంట్లో అందరూ షాక్. మా మేనమామని వాయించి పెట్టాను. పెళ్ళైన సంగతి, డైవర్స్ అయిన సంగతి దాచిపెట్టి మళ్ళీ పెళ్ళికి రెడీ అయిందా? ఎవరిని మోసం చేద్దామని అని నిలదీశాను. ఆ సంగతి తనకు తెలియదని మా మామ నీళ్లు నమిలాడు. చెప్పి నవ్వాడు సూర్యకిరణ్. ఓకే, నువ్వు డైవోర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యావుగా. కాళ్ళ దగ్గరకు వచ్చింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయి. నో, చస్తే చేసుకోను. అప్పటి మూడ్లో అలా అనుకున్నా. నన్ను ఎన్ని తిట్టింది. నేనేదో హెల్ప్ చేద్దామని తెలిసిన లాయర్ని కలిసి ఆమె కేసు గురించి కన్సల్ట్ చేస్తే ఘోరం జరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయింది. తన మీద నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. పెద్ద నీతులు మాట్లాడిందిగా. తన మొగుడు పెళ్ళికి ముందు బర్త్ కంట్రోల్ సంగతి చెప్పలేదని. ఇప్పుడు తను చేసింది అంటే పెళ్ళి, డైవోర్స్ దాచి మళ్ళీ పెళ్ళికి ఎట్లా రెడీ అయింది? తను చీట్ కాదు, చెప్పడానికే నీతులున్నది. తమ దగ్గరకు వచ్చేసరికి అంతా అంతే తీవ్రంగా అన్నాడు సూర్యకిరణ్. ఓకే, నువ్వు బీపీ పెంచుకోకు, కూల్ డౌన్ అనే నవ్వాడు వినయ్. ఇద్దరూ లంచ్ చేసి చెరొక బెడ్ మీద పడుకున్నారు. నిద్ర లేచేసరికి సాయంకాలం అయింది. వాన ఎప్పుడు తగ్గిందో, బాల్కనీలో ఎప్పుడు ఎండ పడుతుందో నేను ఇంకా బయలుదేరుతానురా అన్నాడు కిరణ్. ఎక్కడికి? రెయిన్ తగ్గిందిగా, రూమ్కి వెళ్ళిపోతా. ఏ నైట్ ఉండు, నీకు ఒక మ్యాచ్ చూశాను. రేపు వాళ్ళ ఇంటికి వెళ్దాం, పరిచయం చేస్తాను. ఎవర్రా? నందు అని ఇంటర్లో క్లాస్మేట్. నేను ఇంజనీరింగ్లో చేరితే వాడు డిగ్రీ చదివాడు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు సిటీలో ఏసీపీ వాడి చెల్లెలుంది, పెళ్లి కావాల్సింది. ఆ మధ్య చెప్పాడు సిటీలో ఏదైనా సంబంధం చూడమని. పెళ్ళయ్యాక అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా పోతానంటే కుదరదుట. వాడి చెల్లెలు ఇండియా వదిలి ఫారిన్ వెళ్ళడానికి ఇష్టపడదుట. ముందే చెప్పమన్నాడు. నీకు కానీ ఫారిన్ వెళ్ళాలని ఏముంటే వద్దులే చెప్పాడు వినయ్. నేను ఫారిన్ వెళ్ళనురా. నేను ఒక్కడనే కొడుకుని. పోతే బెటర్ లీవింగ్ కోసం పోవాలి. ఇప్పుడేం తక్కువ మనకి? ఇల్లు వాకిలి లేదా? డబ్బు లేదా? లెక్కలేనంతమంది రిలేటివ్స్. ఇక్కడ అందరినీ వదిలి ఎందుకు పోవాలి? ఎందుకంటే మా వాడు అమెరికాలో ఉంటున్నాడు అని గొప్పలు చెప్పుకోవడానికి పంపుతారు పేరెంట్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, రేపు నంది ఇంటికి వెళ్దాం.
అది కాదురా, ముందు ఆ అమ్మాయి బయోడేటా ఫోటోలు తెప్పించు చూద్దాం. అదెంతసేపు అని వినయ్ నందుకి కాల్ చేశాడు. అతని సెల్ స్విచ్ ఆఫ్ అని మెసేజ్ వచ్చింది. బిజీగా ఉన్నట్టున్నాడు. కాల్ రిసీవ్ చేసుకోవడం లేదు. అయినా ఫోటో ఎందుకురా, ఫోటోలో ఉన్నట్టు పర్సనల్గా చూస్తే అలా ఉండరు. నాకు బిగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ విషయంలో. ఒడ్డు పొడుగు పర్సనాలిటీ కూడా తెలియవు అన్నాడు నందు. సరేరా, ఒక రాయి వేసి చూద్దాం. తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. రేపు మార్నింగ్ ఇంటర్ సిటీకి వెళ్ళిపోదామనుకున్నా. బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. 2 days హాలిడేస్ కూడా. రేపు లంచ్ తర్వాత వెళ్ళు అన్నాడు. సూర్యకిరణ్ సరేనని తల ఊపాడు. ఆ రాత్రి వినయ్ ఇంట్లో ఉండిపోయాడు. 10ంటికి నందు కాల్ చేశాడు వినయ్కి. వినయ్ సూర్యకిరణ్ గురించి చెప్పాడు. లైక్ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంటికి తీసుకురమ్మన్నాడు నందు. కిరణ్కి ఫోటో తీసి వాట్సాప్లో పంపాడు వినయ్. సికింద్రాబాద్లో రాయల్ రెసిడెన్సీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాడు నందు. సూర్యకిరణ్ వినయ్ ఉదయం 9ంటికల్లా వెళ్ళారు. హాయ్, వెల్కమ్ అన్నాడు నందు ఇద్దరిని రిసీవ్ చేసుకుని. నందుకి సూర్యకిరణ్ని పరిచయం చేశాడు వినయ్. ముగ్గురు హాల్లో కూర్చున్నారు. నందు సూర్యకిరణ్ జాబ్ గురించి, నల్గొండలో పేరెంట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నందుని చూస్తుంటే పరిచయమైన ముఖంలాగా అనిపించింది సూర్యకిరణ్కి. ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదు. కరుణ అని భార్యను పిలిచాడు నందు. కరుణను చూస్తూనే నమస్తే వినయ్ గారు అంది. సూర్యకిరణ్ వైపు చూస్తూ నమస్తే అండి అన్నాడు. కరుణ నా వైఫ్ అని పరిచయం చేశాడు నందు. కరుణ వచ్చి వాళ్లతో పాటు కూర్చుంది. పని మనిషి ట్రేలో వాటర్ గ్లాసులు పట్టుకొచ్చి టీపాయ్ మీద ఉంచింది. బ్రేక్ఫాస్ట్ రెడీ, స్టార్ట్ చేస్తారా అని నందుని అడిగింది కరుణ. కొంచెం ఆగు, ఒయాసిస్ వస్తోంది, హేమలత కూడా వస్తోంది అన్నాడు నందు. ఒయాసిస్ ఎవరు అడిగాడు వినయ్. ఇంకెవరు, మా మరదలు నిక్నేమ్ అని నవ్వింది కరుణ. అదేం పేరు? స్వీటీ, హనీ, మెనీ అని ముద్దు పేర్లు పెట్టుకుంటారు కానీ పిల్లలకు ఒయాసిస్ ఏమిటి, గమ్మత్తుగా ఉంది అన్నాడు వినయ్ నందుతో. మా మేనత్త హస్బెండ్ పెట్టాడు నిక్నేమ్. మా మేనత్త గిరిజాదేవి జీన్స్ మా చెల్లెలికి వచ్చాయని కనిపెట్టాడు సుధాకర్ మామ. అదేంటంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తుంది మా చెల్లెలు. అది చూసి దీనికి ఆవిడ జీన్స్ వచ్చాయి, దీన్ని నమ్మకూడదు, ఇది ఒయాసిస్ అన్నాడు. అంటే అర్థం తెలుసుగా, ఎడారిలో దూరంగా కనిపిస్తుంది ఒయాసిస్. అక్కడేదో చెరువు ఉన్నట్టు, ఎండకి నీళ్లు తళతళా మెరుస్తున్నట్టు భ్రమ కలిగిస్తుంది. తీరా వెళ్తే అక్కడ నీళ్లుండవు. మా చెల్లెలు కూడా అంతే, సునాయాసంగా అబద్ధం ఆడేస్తుంది. మాకే వండర్గా ఉంటుంది. దీనికన్నీ తెలివితేటలు ఎలా వచ్చాయా అని చెప్పాడు నందు. వీళ్ళ చెల్లెళ్ళు రిటైర్ కావాల్సిందండి. ఈ అబద్ధాల కథలు సినిమా వాళ్ళకి చెప్తే బోల్డెడ్ డబ్బులు ఇస్తారు అని నవ్వింది కరుణ. ఇది ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక గమ్మత్తు చేసింది. దీని ఫ్రెండ్ను ఒకడు అల్లరి పెడుతూ ఉంటే వాడిని బెదిరించింది. ఒరేయ్, శ్రీశైలం బాబుకి చెప్పి నీ బొక్కలు ఎరగొట్టిస్తా, నన్ను ఎవరనుకున్నావు? శ్రీశైలం బాబు మా బావ అన్నది. దీని దెబ్బకి ఆ అల్లరి బ్యాచులర్ పరారైపోయాడు. అప్పటి నుంచి ఇది ఎప్పుడేం జరిగినా శ్రీశైలం బాబు మా బావ, కాళ్ళు ఎరగొట్టిస్తా, చస్తావు మా బావ కొట్టాడంటే అని బెదిరించేది. అందరి దీన్ని చూసి భయపడేవారు. దీని జోలికి ఎవరు వచ్చేవాళ్లే కాదు. శ్రీశైలం బాబు అనేవాడు ఒక రౌడీ. టౌన్లో హల్చల్ చేస్తూ ఉండేవాడు. రాజకీయ పార్టీల్లో తిరుగుతూ ఉండేవాడు. వాడు జులై అని పెద్ద పేరు. ఇది సీనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో చేరింది శ్రీశైలం మేనత్త కూతురు. ఆ పిల్ల దీన్ని నిలదీసింది. ఇది దబాయించింది. ఆ గొడవ శ్రీశైలం వరకు పోయింది. వాడొక రోజు వచ్చి దీన్ని నిలదీశాడు. ప్రిన్సిపల్ చచ్చాడు వీళ్ళ పంచాయతీ తీర్చలేక. మా డాడీని పిలిచి దీని నిర్వాకం చెప్పాడు. మీ అమ్మాయి ఒక్కటే నిజం చెప్పదు, అబద్ధాలు చెప్తుంది, అందరికీ ఫిట్టింగులు పెడుతుంది, వాళ్ళు తన్నుకుంటుంటే తమాషా చూస్తూ ఉంటుంది అని చెప్పాడు. అది కూడా అంతే. మా అమ్మ బజార్ వెళ్ళి మంచి చీపురు కట్ట తెమ్మంటే అవుట్ ఆఫ్ స్టాక్, ఏ కొట్లో కూడా లేవు. నిన్న మా ఫ్రెండ్ నేను బజార్ అంతా తిరిగాం అని చెప్పేస్తుంది. దీంతో విసిగిపోయి మా అమ్మ ఏ పని చెప్పడం మానేసుకుంది. నందు చెల్లెళ్ళ గురించి చెప్తూ అందరినీ నవ్విస్తున్నాడు. నందు చెప్తుండగా ఇంతలో సూర్యకిరణ్ సెల్ మోగింది.
అతను పక్కకు వెళ్ళి మాట్లాడాడు. కాల్ చేసింది వీర్రాజు. కిరణ్, వాళ్ళేం చప్పుడు చేయడం లేదా? గంగాధర్ కాల్ చేయడం లేదు. నేను వెళ్ళి చెప్పిరానా అన్నాడు. మనకెందుకు మావయ్య ఇంట్రెస్ట్, నాన్న చెప్పాడుగా, వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు మాట్లాడు. ఏమోరా, నేను వెళ్ళి చెప్పేస్తే పోతుంది అనిపిస్తోంది. ఏ సంగతి చెప్పాల్సింది మనమే కదా. మీ నాన్న వద్దంటాడు, వాళ్ళకే తొందర ఉండాలి అంటాడు. పెళ్లి కొడుకు తండ్రి కదా అన్నాడు వీర్రాజు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.